సో శ్రీల భీష్మదేవుల వారు ఆయన కథని చర్చించుకుందాం నేను మనం. ఆయన ఆయన జన్మ నుంచి ఆయన ఏ విధంగా ఈ భీష్మ స్థుతి చెప్పేంత వరకు ఆయన జీవితం ఏ విధంగా ఏం జరిగిందనేది నేను డిస్కస్ చేసుకున్నాను. సో నేను డిస్కస్ చేసుకున్న ఫస్ట్ పాయింట్, ఇన్ని ప్రేయర్స్లో కల్లా మనం భీష్మదేవుల వారి ప్రేయర్ ఎందుకు దానికి ప్రాముఖ్యత మనం ఇవ్వాలి అనేది. చాలా ప్రేయర్స్ ఉన్నాయి. ప్రహ్లాద్ మహారాజే చెప్పారు, మనకి అంబరీష్ మహారాజు వారు చెప్పారు, కుంతి మహారాణి చెప్పింది. ఎంతోమంది భక్తులు వాళ్ళ ప్రార్థనలు భగవంతుడికి అర్పించారు. బట్ భీష్మదేవుల వారి ప్రార్థనలో ఉన్న స్పెషాలిటీ ఏంటనేది మనం డిస్కస్ చేసుకోవాలి. భీష్మదేవుల వారు ఆయన ఒకటే విషయాన్ని భగవంతుడు చెప్పిన డ్యూటీస్ రిలేటెడ్, ధర్మాన్ని సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే విషయాన్ని ఏదైతే భగవంతుడు వారు చెప్పారో భగవద్గీతలో, దాన్ని భీష్మదేవుల వారు ఆయన జీవితం అంతా ఆయన దాన్ని చేసి చూపించారు. మొదట ఆయన ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు, చివరికి ఆయన స్థుతి మొదట్లో కూడా ఆయన అదే చెప్తాడు, నేను నా లైఫ్ లాంగ్ నేనేమో ధర్మాన్ని పట్టుకొని ఉన్నాను, కానీ ఇప్పుడు కృష్ణ నాకు టైం వచ్చింది, నేను నా ధర్మాలన్నింటినీ వదులుకొని నీకు శరణాగతుడు అవ్వాలనుకుంటున్నాను. సో ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ భీష్మ స్థుతి అనేది మొదలవుతుంది. సో మన జీవితానికి ప్రథమ లక్ష్యంగా ఉండాల్సింది, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకున్నామంటే మనకు ఉండాల్సిన ప్రథమ లక్ష్యం భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోవడం. సో దానికి భీష్మదేవుల వారు ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా. ఎందుకంటే ఆయన శరీరం వదిలే ముందు భగవంతుడికి ప్రార్థన చేశారు. మనకి భగవద్గీతలు చెప్పారు, ఎం వాపి స్మరణ భావం త్యజ్యంతే కలవు. ఎవరైతే శరీరం వదిలే సమయంలో భగవంతుడిని తలుచుకుంటారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. సో భీష్మదేవుల వారు అదే చేశారు. ఆయన వెళ్ళిపోయే ముందు భగవంతుడికి ఆయన ప్రార్థనలు అర్పించి భగవంతుడిని చూస్తూ ఆయన కళ్ళు మూశారు. సో అటువంటి సమయం కోసం ఆయన 54 రోజులు ఆరో బెడ్ మీద, ఆ బాణాల మంచం మీదే దాన్ని కూర్చొని ఆయన వెయిట్ చేస్తున్నారు, భగవంతుడు ఎప్పుడు వస్తారు, ఆయన ఎప్పుడు చూస్తున్న శరీరాన్ని నేను త్యజించొచ్చాను. అక్కడ ఉండడం కూడా అంత సులభం కాదు. రోజు రక్తం కారుతూ ఉంటుంది, ఆ నొప్పిలో ఆ బాధను పడుతూ, చుట్టూ ఎవరూ లేరు. అంత గొప్ప క్షత్రియుడు ఎవరైతే రాజ్యం గురించి చూసుకుంటూ రాజ్య పరిపాలనలో భాగంగా ఉన్నాడో, అటువంటి వ్యక్తికి చుట్టూ ఎవరు లేకుండా ఒంటరిగా శవాల మధ్యలో, లేదంటే ఎక్కడైతే శవాల్ని కాల్చేస్తున్నారో దాని మధ్యలో ఒంటరిగా ఉండడం అనేది దానికన్నా నరకం ఇంకోటి ఉండదు. సో ఎప్పుడైతే ధర్మరాజు వారు ఈ విషయం అడుగుతారో, మీరు ఇంత బాధను ఎందుకు ఓర్చుకుంటున్నారని, అప్పుడు భీష్ముల వారు చెప్తారు, యాక్చువల్లీ ద్రౌపది మాత అడిగింది, ఆయనేమో అంత పాపం చేశాడు, కౌరవుల వైపు ఉండి యుద్ధం చేశాడు, అలాంటి వ్యక్తి నుంచి మన జ్ఞానాన్ని ఎలా తీసుకోగలం అని చెప్పేసి. సో అప్పుడు భీష్మదేవుల వారు దానికి సమాధానం చెప్తారు, ఈ 54 రోజులు ఏదైతే నేను ఈ బెడ్ మీద పడుకొని ఉన్నానో, నా లోపల ఉన్న ప్రతి అధర్మానికి పాల్పడిన రక్తం మొత్తం బయటికి వచ్చేసింది. ఇప్పుడు నాలో ఎటువంటి అధార్మిక పనులు చేయాలన్న ఆలోచన కానీ, లేదంటే అటువంటి పరిస్థితి కానీ ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నేను పూర్తి ధర్మాన్ని పట్టుకొని భగవంతుడి పాదాలను పట్టుకొని శరణాగతుడే ఉన్నాను, కాబట్టి నాకు ఇప్పుడు చెప్పే అర్హత వచ్చిందమ్మా అని చెప్పేసి ఆయన ద్రౌపది మాతకి చెప్తారు. సో ఆ విధంగా ధర్మరాజుతో ఆయన సంభాషణ అనేది మొదలవుతుంది. సో భగవద్గీతలో ఏదైతే జ్ఞానం భగవంతుడు ఇచ్చాడో, మన కర్మని చేస్తూ దాని మీద మన ఆధారపడకుండా ఆ ప్రతి రిజల్ట్ని భగవంతుడికి అర్పించాలన్న విషయాన్ని భీష్ముల వారు యుధిష్ఠిర మహారాజ్ చెప్పడం మొదలు పెడతారు. దాంతోపాటు ఎంత రాజ్యాన్ని పరిపాలించినా భక్తిని మానుకోకుండా భగవంతుడి భక్తి చేసుకుంటూనే, కృష్ణుడిని స్మరించుకుంటూనే నీ జీవితాన్ని గడపాలి, ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలి, ఏ విధంగా ప్రజల్ని మనం సుఖపెట్టాలన్న విషయాన్ని కూడా ఒకేసారి ధర్మరాజుకి మొత్తం అన్ని ప్లాన్స్ అన్నిటినీ, నాలెడ్జ్ అన్నిటినీ భీష్మదేవుల వారు ఇచ్చారు. సో దాని తర్వాత యుధిష్ఠిర మహారాజ్ సాటిస్ఫై అవ్వరు, కృష్ణుడు జ్ఞానాన్ని ఇస్తాడు కానీ లేదు, ఇంకా నాకు ఎందుకో బాధగా ఉంది, నా బంధువులందరినీ చంపేశా అని చెప్పి యుధిష్ఠిర మహారాజు అంటే, సరే అని చెప్పి యుధిష్ఠిర మహారాజుని తీసుకొని భీష్ముల దగ్గరికి వెళ్తారు. భీష్ముల దగ్గరికి వెళ్ళిన తర్వాత భీష్ముల వారు ఉపదేశం మొదలు పెడతారు. మొదలుపెట్టే ముందు అక్కడ అంతా సూత కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏ విధంగా ఎవరెవరు వచ్చారని చెప్పేసి. చాలామంది ఋషులు మహర్షులు, వాళ్ళతో పాటు అప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత బ్రతుకున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడ భీష్మదేవుల వారు ఏం చెప్తున్నారు, ఆయన హృదయంలో ఉన్న విషయం ఏంటని తెలుసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చింది భీష్మదేవుల వారు కృష్ణుడికి ఏ విధంగా ఆయన భక్తిని తెలియజేస్తారని, ఆయన ప్రార్థనలు విందామని వచ్చారు. దాంతోపాటు యుధిష్ఠిర మహారాజు చెప్పిన విషయాన్ని కూడా వాళ్ళు విన్నారు. యుధిష్ఠిర మహారాజుకి జ్ఞానబోధి చేసిన తర్వాత ఆయన విష్ణు సహస్రనామం చదివారు. దాని తర్వాత అదంతా అయిపోయింది. చివరికి ఆయన ఒక విషయం చెప్తారు. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో అయితే 1వ స్కందం 9వ అధ్యాయం 24వ శ్లోకంలో ఉంటుంది అనమాట. కృష్ణ ఆయన ఫైనల్గా ఏం చెప్తాడంటే, నేను మీ యొక్క రూపాన్ని దర్శిస్తూ నా శరీరాన్ని వదలాలనుకుంటున్నాను, కాబట్టి నా శరీరం వదిలేసేంత వరకు దయచేసి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అని చెప్తారు.
కృష్ణుడు చెప్పింది చేయాలి కదా, ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు, నా భక్తుడు నన్ను తలుచుకుంటే ఖచ్చితంగా దానికి కావాల్సింది నేను చేస్తాను. అలాంటి భీష్మదేవుడు ఆయన జీవితం మొత్తం ఆయనకే భక్తి చేసుకుంటూ ఆయన ధర్మాన్ని ఆయన ఆచరించాడు. కాబట్టి ఖచ్చితంగా భీష్మదేవుడు వారు చెప్పింది చేయాల్సిందే. కాబట్టి భీష్మదేవులు వారు చెప్పినట్టు కృష్ణుడు అక్కడే ఉంటారు, భీష్మదేవులు వారు చెప్పేది మొత్తం వింటారు. ఇప్పుడు భీష్మదేవులు వారు ఆయన యుధిష్ఠిర మహారాజు అడిగిన క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చేసి ఫైనల్గా భగవంతుడితో చెప్తున్న మాటలు ఈ భీష్మస్థుతి. సో నేను ఎన్నో వేల సబ్జెక్ట్ మ్యాటర్స్ తెలిసి ఉండొచ్చు, నాకు చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు కృష్ణ, కానీ వాటన్నిటినీ ఒకవైపు పెడితే దాని అన్నిటికన్నా ఉన్నతమైంది మీ భక్తి. నా మీ మీద నాకున్న భక్తి అనేది వాటన్నిటికన్నా ఎక్కువైందని చెప్తూ ఆయన మొదలు పెడతారు. సో 1వ అధ్యాయం 1వ స్కందం 9వ అధ్యాయం 32వ శ్లోకంలో ఈయన స్తుతిని మొదలు పెడతారు. సో మనం చదువుకొని మన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. శ్రీ భీష్మ ఉవాచ ఇతి మతిరుపకల్పితా వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్నే స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ. దీని ట్రాన్స్లేషన్ దగ్గర తెలుగు బాగా అవుతుందా మీ దగ్గర? లేదు, పర్లేదు. సో బేసిక్గా ఇక్కడ భీష్మదేవులు వారు ఏం చెప్తారంటే, ప్రస్తుతం నా కర్మన, నా మనసా వాచ కర్మన నేను భగవంతుడు నీ మీద ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను జీవితంలో చేసిన పనులు చాలా, నాకు ఇంకా మిగిలిన ఈ కొద్ది సమయం నా మనసా వాచ కర్మన మీ మీద నేను ధ్యానించాలనుకుంటున్నాను విషయాన్ని అని చెప్తారు. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ దీనికి మంచి కమెంటరీ రాస్తారు. ఆయన ఏమని చెప్తారంటే, ఇక్కడ ఉపకల్పిత అనే వర్డ్ ఉంది. ఉపకల్పిత రికార్డింగ్ అవుతుంది, వీడియో రికార్డ్. ఉపకల్పిత అంటే ఏంటంటే, ఒకటి ఇక్కడ భీష్ముడిలో వర్డ్ టు వర్డ్ ఎగ్జాక్ట్ వర్డ్ ట్రాన్స్లేషన్ తీసుకుంటే, ఉపకల్పిత అంటే ఎవరైతే వాళ్ళ సమయాన్ని అక్కడ ఉంచారో అని. సో దానికి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తారంటే, ఉపకల్పితకి ఇంకో అర్థం ఏంటంటే మ్యారేజ్ చేసుకోవడం, సంస్కృతంలో మ్యారేజ్ చేసుకోవడం. సో నేను నా జీవితం మొత్తం నా ధర్మాన్ని దేనో దాన్ని పట్టుకొని ఉన్నాను, కానీ ఇప్పుడు నేను నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన అంటాడు. భీష్మదేవుల వారు ఆయన బ్రహ్మచారి, ఆయన కూతురు ఎక్కడి నుంచి వచ్చింది అనేది సందేహం. అప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, స్టార్టింగ్లో ఆయన చెప్పాడు మతి అని చెప్పేసి, ఇతి మతి ఉపకల్పిత. మతి అంటే ఆయన ఉద్దేశం మనస్సు. సో ఆయన మనస్సు అనే కూతుర్ని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలనేది ఆయన ఆలోచన. ఎందుకు కృష్ణుడికి ఇచ్చేయాలనుకున్నాడు? బికాస్ ఈజ్ భగవతి, ఆయన భగవంతుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు కోరుకుండేది భగవంతుడి మీద ఆయన మనస్సు, వాళ్ళ మనస్సు ఉండాలని చెప్పేసి. సో అటువంటి మనస్సుని భీష్మదేవుల వారికి ఇచ్చి, కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలనేది భీష్మదేవుల వారి కోరిక. సో దానికి ఆయన రీజన్స్ ఇస్తున్నాడు ఏమని, ఎందుకంటే కృష్ణ సాత్వత, మీరు సాత్వత వంశంలో, సాత్వత రాజు ఉన్న వంశంలో పుట్టినవారు. సాత్వత అనే రాజు చంద్ర వంశంలో చాలా గొప్ప రాజు ఆయన. సో ఆ వంశంలో మీరు జన్మించారు కాబట్టి, అటువంటి గొప్ప రాజులు ఉన్న వంశంలో మీరు జన్మించారు కాబట్టి నేను మా కూతుర్నికి ఇద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకో రీజన్ పొంగవే అంటే ఏంటి? ఉన్నతమైన వ్యక్తి అని అర్థం, అంటే లీడర్, అందరిలో లీడర్ అని అర్థం. సో ఇంత గొప్ప నాయకుడు అయిన నువ్వు భగవద్గీత లాంటి గొప్ప జ్ఞానాన్ని కూడా ఒక క్షత్రియుడికి ఇవ్వగలిగిన వాడివి. సో నీలాంటి ఒక గొప్ప యోధుడికి, ఒక గొప్ప వారియర్కి, ఒక గొప్ప లీడర్కి నేను నా కూతుర్ని ఇవ్వడానికి ఇంకా ఇష్టపడుతున్నా అని చెప్పేసి ఆయన చెప్తాడు. దాని తర్వాత విభూమ్ని అంటే హూ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఎవ్రీ వన్, అందరికన్నా గొప్పవాడు అని అర్థం. సో ఆయన క్వాలిటీ చెప్తున్నాడు, విభూమ్ని నువ్వు చాలా గొప్పవాడి కాబట్టి నీకు ఇవ్వాలనుకుంటున్నా. ఇంకోటి స్వసుఖం అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్. భగవంతుడు ఎప్పుడూ నాకు నా భక్తుల నుంచి ఇది కావాలని ఆయన కోరుకోడు, బికాజ్ ఆయనకి కావాల్సిన ఏం లేదు. ఇప్పుడు ఎథిస్ట్, ఈ మాయవాదులు ఏం చెప్తారంటే, మీ భగవంతుడు మీకు ఏమి ఇస్తున్నారు, మేమైతే మీకు బ్రెడ్ అండ్ బటర్ అయినా ఇస్తున్నాం కదా తినడానికి, మీ భగవంతుడు మీకు తినడానికి కూడా ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం అనేది చేస్తారు, భగవంతుడు లేడు అని చెప్తూ మీకు బ్రెడ్ బటర్ మేము ఇస్తున్నాం కదా భగవంతుడు ఇచ్చేదని చెప్పేసి వాళ్ళు భగవంతుడిని తిడుతూ ఆ బ్రెడ్ బటర్ పంచుతూ ఉంటారు. కానీ ఆ బ్రెడ్ వచ్చేది వీట్స్ని గోధుమలు అంటారు, గోధుమ. సో ఆ గోధుమలు పండేది నేల నుంచి, ఆ గోధుమలు వచ్చేదైనా లేదంటే దానికి ఇండైరెక్ట్ కాజ్ అయినా భగవంతుడే.
నేల నుంచి వస్తుంది కాబట్టి. ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా అన్నీ మేమే చేస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని మాయావాది అని చెప్పి మనం పిలుస్తాం. సో అటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి అటువంటి మాయావతి పీపుల్కి అర్థం కాదు భగవంతుడు ఎందుకు సెల్ఫ్ సాటిస్ఫైడ్ అని. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయనకి కావాల్సిందేం లేదు. బట్ కానీ మన ఏం అడుగుతాడైనా పత్రం పుష్పం ఫలంతో. ఫలమైన ఇవ్వు నేను యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఏమైనా తయారు చేస్తున్నాం, అది కూడా చెట్టు నుంచి వస్తుంది. సో భగవంతుడు మన దగ్గర నుంచి కోరుకుండేది ఆ ప్రేమ, ఆ భక్తి తప్ప ఇంకేమైనా ఉద్దేశించి అడగడం అన్నీ. హనుమంతుల వారు కూడా ఇదే చెప్తారు, భాగవతంలో శ్లోకం ఉంటుంది. మేము ఏమో కోతులుగా పుట్టాం, మాక బుద్ధి లేదు, ఒక మంచి రూపం లేదు, మేము మంచిగా మాట్లాడలేము, నోటికి వచ్చింది మాట్లాడేస్తుంటాం. మాలాంటి వానరుల దగ్గర నుంచి రాముల వారికి ఏం ఉపయోగం ఉంటుంది? అయినా సరే మమ్మల్ని ఆయన సేవలో పెట్టుకున్నాడంటే ఆయనకన్నా ఉన్నతమైన వ్యక్తి ఎవరు ఉంటారు? ఇంకా భగవంతుడికి కావాల్సింది ఏం లేదు కదా. ఇప్పుడు కోతులు అలా అని అందంగా ఉండవు, లేదంటే ఈ చేసే పనులు మనిషిలాగా ఆలోచించి చేయవు, ఇష్టం వచ్చినవి చేసేస్తాయి. కానీ భగవంతుడికి సేవ చేయడానికి ఎవరు కావాలి? కోతులే కావాలి ఆ సమయంలో. అందుకని భగవంతుడు ఒకళ్ళని ఒకళ్ళ అర్హతను చూసి ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడికి వాళ్ళు భగవంతుడికి భక్తితో ఏదైనా అర్పిస్తే ఖచ్చితంగా ఆయన స్వీకరిస్తాడు. సో అటువంటి ఆలోచన ఉండాలని చెప్పేసి ఇక్కడ భీష్మదేవులు చెప్తున్నారు. దాని తర్వాత ప్రకృతి ముప్పేసి యద్భవ ప్రభావాలు. సో ఈ ప్రపంచం అంతటినీ నువ్వే తయారు చేస్తున్నావు, నువ్వే మళ్ళీ తీసేసుకుంటున్నావు నీ లోపలికి విష్ణుమూర్తిగా, క్షీరోదక్ష విష్ణువుగా. సో నీలాంటి వ్యక్తి ఇంత గొప్ప క్వాలిటీస్ కలిగి, ఇంత ఉపయోగం కలిగిన వ్యక్తికి నేను నా కూతుర్ని ఇవ్వడానికి ఏం సంకోచం లేదు. అందుకనే భగవంతుడా నేను కోరుకుంటున్నాను, దయచేసి నా మనస్సు అనే కూతురు నువ్వు యాక్సెప్ట్ చేయి. నువ్వు స్వీకరిస్తే ఖచ్చితంగా నా మనస్సు నిరంతరం నీ దగ్గరే ఉంటుంది, అటు ఇటు పరిగెత్తకుండా. ఎందుకంటే మనస్సు అనేది హనీబీ లాంటిది. నిన్న అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే నేను చూస్తున్నా, ఒక హనీబీ అటు ఇటు పరిగెడతా ఉంది. ఒకసారి నా దగ్గరికి వచ్చిన తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది, మళ్ళీ స్టేజ్ వెనక్కి వెళ్ళింది. ఒక చోట రిలాక్స్డ్గా కూర్చోలేదు హనీబీ. ఎందుకంటే హనీబీలు అలా తిరుగుతూనే ఉంటాయి. మన మనస్సు కూడా అలానే చంచలం, ఎక్కడో ఒక చోట పరిగెడుతూనే ఉంటుంది. ఓ 10 నిమిషాలు జపం చేసుకుంటామంటే ఒక చోట నిలకడగా ఉండదు. మనం ప్రయత్నిస్తున్నాం నిలకడగా తేడానికి, బట్ అది పరిగెడుతూనే ఉంటుంది. సో అటువంటి మనస్సుని భగవంతుడి పాదపద్మాల దగ్గర ఉంచి దాన్ని శరణాగతి అయ్యే విధంగా మనం దాన్ని పుష్ చేయడం అనేది మన భక్తికి మనం చేయాల్సిన ఎండవర్. మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే మన మనస్సుని భగవంతుడి పాదపద్మాల దగ్గర ఉంచాలని. మన ప్రయత్నం చేస్తే భగవంతుడి నుంచి ఆ కృప అనేది వస్తుంది. సో మన ప్రయత్నం ఏంటంటే మన మనస్సుని ఆయన పాదపద్మాల దగ్గర ఉంచడం, నిరంతరం ఆయన నామజపం చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. సో అది ఇక్కడ భీష్ములు వారు చెప్తున్నారు. సో మరి అప్పుడు మనకి ఆలోచన ఉండాలి. ఇప్పుడు భీష్మదేవులు వారు చెప్తున్నారు, కృష్ణుడు అంత గొప్పవాడు, నా మనస్సు అనే కూతురు నువ్వు తీసుకోమని. మరి అలాంటప్పుడు అక్కడ పెళ్లి కూతురికి కూడా ఏదో క్వాలిటీ ఉండాలిగా. ఏం పెళ్లి కొడుకే గొప్ప, నా పెళ్లి కూతురు కూడా ఏదో ఒక మంచి క్వాలిటీ ఉండాలి కదా, అప్పుడే కదా రెండు సంబంధాలు మంచిగా ఉండేది. మరి మీ కూతురికి ఏం క్వాలిటీ ఉందయ్యా అని మనం అడిగితే ఆయన చెప్తున్నాడు, వితిష్ణ. అంటే కృష్ణుడు తప్ప అంటే వేరుగా ఉండేది ఏది యాక్సెప్ట్ చేయదు. నా మనస్సు కృష్ణుడు తప్ప ఇంకేది యాక్సెప్ట్ చేయదు. దీనికన్నా ఇంకా మంచి క్వాలిటీ ఏం చెప్పండి? ఒక వైఫ్కి తన హస్బెండ్ కన్నా ఫెయిత్ఫుల్గా, లేదంటే ట్రస్ట్గా తన హస్బెండ్కి తప్ప ఇంకెవరికి ఉండడం అనేది అవసరం లేదు. తన హస్బెండ్కి ఫుల్ ఫెయిత్తో, నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా షిల్ బి ద బెస్ట్ వైఫ్. అదే ఇక్కడ భీష్మదేవులు గారు చెప్తున్నారు. నా మనస్సుకి నువ్వు తప్ప ఇంకో ఆలోచన లేదు, నువ్వు తప్ప ఇంకో ఆలోచన లేనప్పుడు ఇంకా నా మనసు కన్నా బెస్ట్ వైఫ్ నీకు ఎక్కడ దొరికింది? సో అందుకని నా మనస్సును స్వీకరించు స్వామి అని చెప్పేసి భీష్మదేవులు వారు ఆయన మనస్సుని కృష్ణుడు కనిపిస్తున్నారు. అదే మనసా వాచా కర్మణ మొత్తం భగవంతుడా నీ మీద మెడిటేట్ చేయడానికి నేను ఉపయోగిస్తా. సో కాబట్టి నన్ను స్వీకరించు స్వామి అని చెప్పేసి ఆయన మొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం దాని తర్వాత 2వ వర్స్లో సో ఇప్పుడు మనం అడగచ్చు, నువ్వు ఓన్లీ ఎందుకు కృష్ణుని యాక్సెప్ట్ చేస్తున్నావు? నేను చెప్పావు ఓకే క్వాలిటీస్ గొప్పవాడని చెప్పి ఇలా అని చెప్పావు, కానీ కృష్ణుడికే ఎందుకు? ఇంకా గొప్ప వాళ్ళు ఉండొచ్చు కదా, ఎందుకు మళ్ళీ కృష్ణుడు అని చెప్పి స్ట్రెస్ చేసి భీష్మదేవులు వారు మళ్ళీ చెప్తున్నారు, నేను కృష్ణుడికే ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే అని చెప్పేసి ఆయన 2వ వర్స్లో చెప్తున్నారు. సో దాన్ని కూడా మనం రిసైడ్ చేసి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరాంబరం దదానే వపురలకకులావృతాననాజం విజయ సకీరతిరాస్తు మే నవద్యా. సో ట్రాన్స్లేషన్ వచ్చేసరికి,
Sri Krishna is the intimate friend of Arjuna. He has appeared on this earth in his transcendental body, which resembles the bluish color of the Tamala tree. His body attracts everyone in the three planetary systems. May his glittering yellow dress and his lotus face covered with paintings of sandalwood pulp be the object of my attraction, and may I not desire fruitive results. నాకు ఎటువంటి ఉద్దేశం లేకుండా భగవంతుడి యొక్క రూపమాధుర్యం మీద నా ధ్యాస ఉండాలని చెప్పేసి భీష్ముడు వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే నా మనస్సుకి కృష్ణుడు ఎందుకు కావాలంటే ఆ రూపమాధుర్యం కానీ ఇలాంటి ఆయన్ని ప్రేమించడం ద్వారా వచ్చే మాధుర్య రసం కానీ నా మనస్సుకి కృష్ణుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లభించదు. అలాంటప్పుడు కృష్ణుడి కన్నా గొప్ప వ్యక్తి ఉన్న నాకు ఎందుకు కావాలి? నా మనస్సు కృష్ణుడి దగ్గరే ఆనందం కోరుకుంటున్నప్పుడు నాకు ఇంకో కావాల్సిన అవసరం లేదు. సో ఇంకో రీజన్ ఎందుకు కృష్ణుడిని మాత్రమే నా మనస్సు కోరుకుంటుందంటే కృష్ణుడు ఇస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఆయనకన్నా ఒక మంచి యువకుడు పెళ్లి చేసుకోవడానికి ఇంకెవరు లేరు. అందుకని నేను ఓన్లీ కృష్ణుడిని చూస్ చేసుకున్నాను. నాకు ఇంకెవరు అక్కని కూడా అక్కర్లేదు. అండ్ త్రిభువన లోకం, 3 లోకాల్లో కూడా ఆయన కావాలి. నేను ఒక్కడనే కాదు ప్రయత్నిస్తుంది, 3 లోకాల్లో ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. పాతాళ లోకం వరకు వెళ్ళినప్పుడు బలి మహారాజ్ బయట వామదేవ్ కూర్చున్నారు. వామదేవ్ చూసిన ప్రతి రాక్షసుడు ఆశ్చర్యపోతున్నాడు, ఇంత అద్భుతమైన రూపం బలి మహారాజుని చూసుకుంటుందా అని చెప్పేసి. బలి మహారాజు ప్యాలెస్కి కాపలా కాస్తుందా అని చెప్పేసి. సో ప్రతి ఒక్కళ్ళు ఆ రూపాన్ని కోరుకుంటున్నారు. పైన స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు భగవంతుడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసేది భగవంతుడు కావాలని. అలాంటప్పుడు భీష్ముడు కోరుకోవడంలో అది పెద్ద విషయం కాదు. అందరు కోరుకుంటుంది, నేను కోరుకుంటున్నాను. 3 లోకాలు కోరుకుంటే నేను కోరుకున్నాను. కాబట్టి నువ్వు నాకు లభించడం అనేది అన్నిటికన్నా ఉన్నతమైందని చెప్పేసి అని చెప్తున్నారు. దాని తర్వాత అండ్ మరి ఎందుకు 3 లోకాలు కృష్ణుడిని కోరుకుంటున్నాయి? ఎందుకంటే కృష్ణుడి రూపం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక కథ చెప్తారు. కృష్ణుడు ఒకరోజు ఆయన రాజదర్బారంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పిల్లర్ మీద, ఒక గోడ మీద మొత్తం బంగారంతో చేస్తుంది కదా, సో అది షైనింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ పిల్లర్ మీద చూడంగానే కృష్ణుడి ప్రతిబింబం ఆ పిల్లర్ మీద కనిపించింది. వెంటనే చూసి ఆయన ఆశ్చర్యపడి ఎవరి వ్యక్తి ఇంత అందంగా ఉన్నాడని. ఆయన కొద్దిసేపు అలానే ఆలోచిస్తే ఎవరి వ్యక్తి ఇంత అందంగా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు, ఇటువంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదని ఆశ్చర్యపోయి కొద్దిసేపు తర్వాత ఆయన రియలైజ్ అవుతాడు, ఓ ఇది నేనేనా అని చెప్పి ఆయన సిగ్గుపడతాడు. నేనేమో నా రూపాన్ని చూస్తున్నా, బాగుందని నాకు అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అంతమంది గోపికలు రాధారాణి ఈ రూపాన్ని చూసా మరి ప్రేమతత్వంలో పడిపోతున్నారు. అంత మాధుర్యం ఏముంది నా రూపంలో, నేను విన్నానే చూస్తున్నా, బాగుందని నాకు అనిపిస్తుంది, కానీ నాకు ఆ రుచి రావట్లేదు. ఏం రుచి అనుభవిస్తుంది రాధారాణి, ఏం రుచి అనుభవిస్తున్నారు గోపికలు నా రూపాన్ని చూసి? నన్నేమో శ్యామ్ సుందర్ అని పిలుస్తారు, మదన్ మోహన్ అని పిలుస్తారు, నేనేమో కామాన్ని కూడా జయించానంటారు, కానీ ఈ రూపంలో ఏమంత మాధుర్యం ఉందని, నన్ను అంత ప్రేమిస్తున్నారని తెలుసుకోవడానికి, ఆ రూపం యొక్క మాధుర్యం తెలుసుకోవడానికి రాధారాణి యొక్క మూడ్ని తీసుకొని కుంజ బిహారీ, నదియా బిహారీ లాగా ఈ మెటీరియల్ వాళ్ళకి వచ్చారు, చైతన్య మహాప్రభు లాగా. సో నదియా బిహారీ, నదియా అనే ఐలాండ్లో మొత్తం 9 ద్వీపాల్లో ఒక ద్వీపం నదియా. సో ఆ ద్వీపాలన్నింటిలో చైతన్య మహాప్రభు మరి నిత్యానంద మహాప్రభు రాధారాణి యొక్క మూడ్తో మొత్తం నామాన్ని ఫుల్గా తాగుతూ, నామామృతాన్ని తాగుతూ మొత్తం ఆ నామామృతాన్ని కూడా అందరికీ పంచిపెట్టారు. సో చైతన్య మహాప్రభు కానీ నిత్యానంద మహాప్రభు కానీ వాళ్ళు అందరికీ ప్రచారం చేసింది ఒకటే, బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష. కృష్ణుడి నామాన్ని జపించండి, అందరికీ తెలియజేయండి, ఆ శిక్షని, ఆ ఇన్స్ట్రక్షన్స్ని కూడా అందరికీ చెప్పండి మేము చెప్పేదని చెప్పేసి. సో అటువంటి సుందర రూపాన్ని కృష్ణుడు టేస్ట్ చేయడానికి ఆయనే వచ్చాడు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఆయన ఈ టేస్ట్ నాకు ఎవరో చెప్తే వచ్చేది కాదు, నేను తెలుసుకోవాలని చెప్పి ఆయన స్వయంగా వచ్చి ఆ రూపమాధుర్యంలో ఉన్న మాధుర్యతను ఆయన తెలుసుకున్నాడంటే ఆయన రూపం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించింది. మళ్ళీ శ్రీపాద్ వల్లభాచార్యేమో మధురాష్టకాన్ని రాశారు, అధురం మధురం వదనం మధురం అని. సో ఆయన ఫామ్, ఆయన యాక్టివిటీస్, ఆయన చేసే ప్రతి పని ఫుల్ స్వీట్నెస్తో ఉంటుంది. అంత మాధుర్యాన్ని ఎవరు కోరుకోరు కృష్ణ. నేను క్షత్రియుని అయితే ఏంటి, మాధుర్యాన్ని నేను కొనుక్కుంటా, నేను మనిషినే కదా అని చెప్పేసి ఆయన ఉద్దేశం. బిలోమంగల్ ఠాకూర్ రావు చెప్తారు, మధురం మధురం వపురస్య విభోర్ మధురం మధురం వదనం మధురం మధుగంధి స్మితం ఏతదహో మధురం 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 మధురం. సో కృష్ణుడి వదనం అనేది 3 times స్వీట్గా ఉంటుంది. ఏదైనా మధురంగా ఉందనుకోండి, అరే స్వీట్ చాలా టేస్టీగా ఉందంటాం. అదే కృష్ణుడి ముఖం చూస్తే అది 2 times స్వీట్, రెండింతలు ఎక్కువ మధురంగా ఉంటుంది. ఆయన మాటలు వింటే, ఆయన స్మైల్ చూస్తే అది 3 times స్వీటర్గా ఉంది. ఆ స్మైల్ నుంచి ఏదైనా వాకు బయటకు వచ్చిందంటే దానికన్నా మధురైంది ఇంకోటి ఉండదు. అలాంటి మధురాన్ని అర్జునుడు తీసుకున్నాడు, దాని తర్వాత ఎంతోమంది గోపికలు తీసుకున్నారు, యుధిష్ఠిర్తో సహా అందరు పాండవులందరూ తీసుకున్నారు. మరి నాకు లభించాలి కదా స్వామి. సో కాబట్టి నువ్వు నా ముందుండి
నా మనస్సుని స్వీకరిస్తే ఖచ్చితంగా ఆ మధురాన్ని నేను పొందగలను, ఆ మాధుర్యతని నేను అందుకోగలనని చెప్పేసి భీష్ముడు వారు కోరుకుంటున్నారు. సో అందుకనే యు ఆర్ ది మోస్ట్ వాంటెడ్ పర్సన్. నువ్వు అందరికి ఎందుకు కావాలంటే ఈ మాధుర్యత నీ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు కాబట్టి, అందుకని నువ్వు నాకు కావాలని చెప్పేసి భీష్ముడు వారు చెప్తున్నారు. సో అండ్ దాని తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, తమాల వర్ణంలో ఉంటాను, నువ్వు చాలా బ్యూటిఫుల్గా బ్లూయిష్ డార్క్ బ్లూయిష్ కలర్లో ఉంటావు. సో తమాల చెట్టు యొక్క రంగులో ఉంటావు. నువ్వు వేసుకున్న ఎల్లో డ్రెస్ సూర్య కిరణాలు పట్టడం వల్ల దాని యొక్క రిఫ్లెక్షన్, దాని నుంచి వచ్చే ఆ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో నీ అందాన్ని ఇంకా పెంచుతుంది. దాంతోపాటు నువ్వేమో మామూలుగా రావు, చందనాన్ని అద్దుకొని వస్తావు. నీ అందాన్ని చూడలేకపోతున్నావు అంటే ఆ చందనం ఇంకా అందంగా చేస్తుంది నిన్ను. ఆ అందాన్ని చూసి ఇంకా మాకు యుద్ధం చేయాలని ఏమనిపిస్తుంది, నీతో ఆ ప్రేమ భావాన్ని పంచుకోవాలనిపిస్తుంది. అందుకని అర్జునుడు నా టార్గెట్ అయినా నా బాణాలు ఎక్కువ నీకే తగులుతూ ఉంటాయి. ఎందుకంటే అర్జునుడికి వెయ్యాలన్న ఆలోచన నాకు లేదు, ఎందుకంటే నువ్వు నా ముందున్నావు కాబట్టి. అర్జునుడికి లేని కూడా అదృష్టం అందరికీ వచ్చింది ఏంటంటే, ఆ పారద సారథి రూపాన్ని అర్జునుడు తప్ప మిగతా వాళ్ళందరూ చూశారు. కాబట్టి నేను అర్జునుడి కన్నా గొప్పవాడిని, కాబట్టి నాకు నువ్వు వచ్చి నా మనసుని పెళ్లి చేసుకో అని చెప్పేసి అని చెప్తున్నాడు. సో లాస్ట్లో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నవాద్య అంటే ఎటువంటి కల్మషం లేనిది అని చెప్పేసి. సో ఆయన ఏం చెప్తున్నాడు, విజయ సఖే రతిరస్తుమే నవాద్య. విజయ సఖ అంటే అర్జునుడికి ఇంకో పేరు విజయ. సో అటువంటి అర్జునుడి ఫ్రెండ్ అయిన కృష్ణ, నా ప్రేమలో ఎటువంటి దోషం అనేది లేదని. అసలు ప్రేమలో దోషం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. నాకు వచ్చిన డౌట్ ఫస్ట్ ఇది, ప్రేమలో దోషం ఏంటని. సో ప్రేమలో 2 దోషాలు ఉంటాయంట. ఒకటి, అప్పుడప్పుడు చాలా ఎక్కువ ప్రేమ చూపించేస్తాం, అప్పుడప్పుడు తక్కువ ప్రేమ చూపిస్తాం. ఆ ప్రేమ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఇంకో రెండో కల్మషం ఏంటంటే, మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఒకటి ఆశిస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. అరే నేను ఇది చేశా కదా, నేను ప్రేమించిన వ్యక్తి కూడా నాకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. సో భీష్ముడు ఏం చెప్తున్నారంటే, నా ప్రేమలో ఎటువంటి దోషం అనేది లేదు, ఎందుకంటే నేను నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు. అండ్ నా ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, నేను ఎంతైతే ప్రేమిస్తున్నానో మిమ్మల్ని, అది ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉండదు. నేను నా శరీరాన్ని వదిలేసేంత వరకు అంతే ప్రేమని మీరు చూపిస్తాను. కాబట్టి నా ప్రేమలో ఎటువంటి దోషం లేదు కృష్ణ, దోషం లేని ప్రేమ కాబట్టి నాది, నన్ను దయచేసి యాక్సెప్ట్ చేయని చెప్పేసి భీష్మదేవులు వారు చెప్తారు. సో ఇది 2వ వర్స్లో భీష్మదేవులు వారు కృష్ణుడిని భజిస్తూ ఆయన చెప్పిన ప్రార్థన. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను అనుకోవద్దు, బట్ ఇది ప్రేయర్స్ అన్ని కంప్లీట్ చేయాలి కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ ది 3rd వర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. యుధితురగరజో విదూరవిశ్వ కచలులితాశ్రమవార్యదం కృతాస్యే మమ నిశితశరైర్వివిద్యమాన త్వచి విలసత్కవచేస్తు కృష్ణాత్మా. So translation: On the battlefield where Sri Krishna attended Arjuna out of friendship, the flowing hair of Lord Krishna turned ashen due to the dust raised by the hoofs of the horse, and because of his labor, beads of sweat wetted his face. All these decorations, intensified by the wounds dealt by my sharp arrows, were enjoyed by him. Let my mind that go onto Krishna, onto Sri Krishna. సో ఇక్కడ భీష్మదేవులు వారు చెప్తుంది ఏంటంటే, యుద్ధం జరిగే సమయంలో రథం అనేది చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. సో గాలికి నీ జుట్టు ఎగరటం అనేది ఒక అందం కృష్ణ. మళ్ళీ ఆ ఎగురుతున్న జుట్టుకి ఇంకా అందం చేసేది నీ చెమట. నీ చెమట కారుతున్నప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఏదైతే నీ ముఖం మీద కనిపిస్తుందో, దాంతోపాటు మళ్ళీ నువ్వు ఎల్లో డ్రెస్ వేసుకున్నావు, దానికి మళ్ళీ సూర్యుడు ఒక వెలుగు కాంతి అందం ఇచ్చింది, మళ్ళీ నువ్వేమో చందనం అద్దుకొని వచ్చావు, ఇంత అందం పెట్టుకొని మళ్ళీ ఆ చెమట అనేది ఇంకా ఎక్కువ బ్యూటిఫై చేస్తుంది నీ ముఖాన్ని. సో ఇప్పుడు సపోజ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. తల్లి ఫుల్ మేకప్ వేసుకొని రెడీ అయినప్పుడు కాకుండా ఆ పిల్లోడు వెనకాల పరిగెడుతూ అని ముద్దు చేస్తూ ఆ చెమటలో ఇంకా అందంగా కనిపిస్తుంది తల్లి అనేది. తండ్రికి కానీ ఇలాంటి చుట్టూ ఉన్న బంధువులకు కానీ తల్లి ఆ విషయంలో ఇంకా అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే బిడ్డ కోసం తను కష్టపడుతుంది కాబట్టి. సో అక్కడ అర్జునుడిని గెలిపించడానికి కృష్ణుడు పడుతున్న నొప్పి ఏదైతే ఉందో, అన్ని బాణాలు గుచ్చుకుంటూ వెనక నుంచి అర్జునుడేమో తంతున్నాడు, ఇటెల్లు అటెల్లు అని చెప్తూ. అప్పుడు ఇలా తట్టి చెప్పలేరు, కాలుతో కొట్టాల్సిందే. సో కాలుతో కొట్టి చెప్తున్నాను అటెల్లు ఇటెల్లు అని చెప్పి. అన్ని బాధలు పడుతూ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా కృష్ణ ఇంత కూడా అందం తగ్గల నీలో. నువ్వు అంత ఇబ్బందిమైన సిచ్యువేషన్లో కూడా నవ్వుతూ రథాన్ని నడిపిస్తూ ఉంటే
ఎదురుగున్న మేము అర్జునుడితో యుద్ధం చేయాలా, నీ అందం చూసి అక్కడే ఆగిపోవాలి, ఏం చేయాలి చెప్పు మాకు? అర్థం కావట్లేదు భీష్ముడికి. అదే చెప్తున్నాడు ఆయన. ఆ గుర్రాలు పరిగెడుతున్నాయి, అవి పరిగెట్టేప్పుడు దుమ్ము లేచేది కదా, ఆ దుమ్ము ఇప్పుడు ఒక పొగలో నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తే ఎంత హీరోయిక్గా ఉంటుందో, ఆ దుమ్ములో నుంచి బయటకు వస్తుంటే అంతే హీరోయిక్గా ఉంది. అంతే, చాలా సూపర్, చూడడానికి చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఈ చెమట, దాంతోపాటు నువ్వేమో మంచిగా మాల వేసుకొని వచ్చావు. ఏం మాల అది? భగవంతుడి మెల్లో ఉండే మాల, వైజయంతి మాల. వైజయంతి మాల వేసుకొని చాలా బ్యూటిఫుల్గా డ్రెస్ అయ్యి అందంగా కనిపిస్తున్నాను. సో దానికి ఇంకా అందం ఏం చేకూరుస్తుందంటే నేను వేసే బాణాలు. మరి ఆయన కూడా ఆయన పొగుడుకోవాలి కదా. అన్నిట్లో అందం ఏంటంటే నేను వేసిన బాణాలు, ఆ దెబ్బలు ఏవైతే ఉన్నాయో నీ ఒంటి మీద, అది ఇంకా నేను అందంగా చూపిస్తున్నాయి కృష్ణ. సో అటువంటి ఫామ్ ఏదైతే నేను చూస్తున్నానో పార్థసారథి రూపంలో, అటువంటి రూపం ఎప్పుడు నా మనసులో ఉండి ఎప్పుడు నేను దాన్ని ధ్యానించాలని చెప్పేసి భీష్ముల వారు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒకళ్ళు అందంగా ఉండాలంటే మేకప్ వేసుకోవాలి, బట్ కృష్ణ ఈజ్ న్యాచురల్లీ బ్యూటీ. ఆయనకి ఎవరు స్పెషల్గా మేకప్ వేయకల్లా, ఆటోమేటిక్గా ఆయన చూస్తే చాలు మనకి ఆనందం అనేది వస్తుంది. మీరు ఏ గుడికి వెళ్ళినప్పుడు కూడా భగవంతుడి రూపాన్ని చూస్తే తెలియకుండానే ఆ మనసులో ప్రశాంతత ఎందుకు వస్తుందంటే మన మనసుకు కావాల్సింది అదే కాబట్టి. మనకి ఏదో సినిమా చూడటమో లేదంటే మనం చూసే యూట్యూబ్ వీడియోస్ ఏం అంత ఆనందం ఏమో, కానీ గుడిలో కూర్చుంటే జనరల్గా ఎవరైనా చెప్తూ వినుంటారు, అది సినిమాకి వెళ్ళినప్పుడు లేదంటే బయటికి వెళ్ళినప్పుడు రాని ప్రశాంతత గుళ్ళో కూర్చుంటే వస్తుందని. ఎందుకంటే గుళ్ళో ఆ రూపం, ఆ పాజిటివిటీ, భగవంతుడి యొక్క ఆ మాధుర్యం గుళ్ళో ఉంటుంది కాబట్టి గుడిలో కూర్చోవడం, గుడిలో ఆయన్ని దర్శించుకోవడం అనేది మన మనసుకి ప్రశాంతతనిస్తుంది, మనసుకి కావాల్సిన అందజేస్తుంది. కాబట్టి గుడిలో ఆ భగవంతుడి యొక్క రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. సో అటువంటి రూపాన్ని దర్శించుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇంకా భగవంతుడు ఇంకొంచెం మాతో ఉంటే బాగుండు అనేది వాళ్ళకున్న ఆలోచన. భీష్మదేవులు వారు అందుకనే కోరుకుంటున్నారు. నేను ఎన్నో రోజులు కృష్ణునితో ఫైట్ చేశాను, అంటే అర్జునుడితో ఫైట్ చేశాను. వీర్యరసంలో నేను చూపించగలిగిన భక్తి మీకు చూపించాను. సో దాంతోనే మీకు వచ్చిన ఈ దెబ్బలన్నీ కూడా కారణం అయ్యే. సో ఒక డివోటీ ఏ విధంగా అయితే పూలు జల్లితే మీకు ఆనందం వస్తుందో, నేను బాణాలు జల్లడం వల్ల కూడా మీకు అంతే ఆనందం వస్తుందని నేను భావిస్తున్నాను. నేనేమి ద్వేషంతోనో మీ మీద బాణాలు ఎప్పుడు కురిపించలేదు, ఎప్పుడు ఆనందంతోనే, ఎప్పుడు మీకు భక్తి భావాన్ని చూపిద్దామని నేను ఎప్పుడు ఆ బాణాలు అనేవి కురిపించాను. కాబట్టి ఓ పార్థసారథి రూపంలో ఉన్న కృష్ణ, దయచేసి మీ రూపాన్ని నా మనసులో ఉంచండి. దాన్ని ధ్యానిస్తూనే నేను ఆ జీవితాన్ని మిగతా ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు నేను బతకపోతున్నాను కదా, ఆ 5 నిమిషాలు నేను జీవించాలనుకుంటున్నాను అని చెప్పేసి కృష్ణుడిని ముందు పెట్టుకోవడానికి కారణం ఇది. మీరు నా ముందే ఉండండి అని చెప్పడానికి కారణం, ఇవన్నీ నేను గుర్తు చేసుకొని మీ రూప మాధుర్యతని నేను ఇప్పుడు తాగగలనని, నా శరీరాన్ని వదిలే ముందు. సో దాని తర్వాత ఆయన నెక్స్ట్ శ్లోకం ఏం చెప్పారో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సపది సఖివచో నిశమ్య మధ్యే నిజ పరయోర్బలయోరదం నివేశ్య స్థితవతి పరసైనికాయురక్ష్ణ హృతవతి పార్థ సఖేరతేర్మమాస్తు. Translation. In obedience to the command of his friends, Lord Shri Krishna entered the arena of the battlefield of Kurukshetra between the soldiers of Arjuna and Duryodhana. And while there, he shortened the lifespans of the opposite party by his merciful glance. This was done simply by his looking at the enemy. Let my mind fixed upon that Krishna. సో ఇప్పుడు ఇక్కడ భీష్మదేవులు వారు ఏం చెప్తున్నారంటే, అర్జునుడు భగవద్గీత చెప్పే ముందు, అంటే కృష్ణుడు భగవద్గీత చెప్పే ముందు అర్జునుడు చెప్తారు, ఒకసారి 2 సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళి కృష్ణ నన్ను. సో కృష్ణుడు అలా తీసుకెళ్ళినప్పుడు ఇటు పాండవులకి అటు కౌరవులకు ఒకే ఒక డౌట్, కృష్ణుడు అర్జునుడు ఏం మాట్లాడుకుంటున్నారని. పూర్తిగా ఏం వినిపించట్లేదు, వాళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు, కొంచెం కొంచెం వినిపిస్తుంది. భీష్మదేవుల వారు కూడా కొంచెం కొంచెం వినిపించింది. ఆయన తెలుసుకోవాలనుకున్నా ఆయన ముందుకు వెళ్ళలేడు, అక్కడేమో కృష్ణుడు అర్జునుడు ఏదో మాట్లాడేసుకుంటున్నారు. సో అప్పుడు ఏ చూపు అయితే కృష్ణుడు అందరినీ చూస్తూ ఆయన వేశారో, ఆ ఒక్కటి జాలు వాళ్ళ జీవితాన్ని షార్టెన్ చేశారు, అంటే వాళ్ళ జీవితాలు తక్కువ అయిపోయినాయని చెప్పారు. దాని అర్థం ఏంటంటే, భగవంతుడి కృప ఎలా ఉంటుందంటే, ఆయన ఒక్కసారి మన మీద దయ చూపిస్తే మనకి ఎంత భక్తి, ఎంత ఆనందం వస్తుందంటే మనం మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఒక మనిషి శరీరం వచ్చిన తర్వాత, ఒక ఆత్మకి మనిషి శరీరం వచ్చిన తర్వాత తన జీవితాన్ని తను సరిగ్గా ఉపయోగించుకోకపోతే, భక్తిని ఆచరించకుండా తిరిగి స్వామివారి దగ్గరికి వెళ్ళకపోతే మళ్ళీ ఇంకో జీవరాశిగా ఇదే భూమి మీద పుడతాడు.
కానీ కృష్ణ ఆ రోజు నువ్వు చూపించిన కృప, నువ్వు చూసిన ఒక్కొక్క గ్లాన్స్, మీరు ఎవరినైతే చూసారో వాళ్ళందరూ కురుక్షేత్ర భూమి మీద ఆ రోజున్న వాళ్ళందరూ వాళ్ళ శరీరం వదిలేసిన తర్వాత నీ దగ్గరికి వచ్చారు. ఎవరు తిరిగి మళ్ళీ ఇంకో శరీరం తీసుకోలేదు. అదే కృష్ణుడి యొక్క కృప అలా ఉంటుందని చెప్పేసి భీష్ముడు గారు చెప్తున్నారు. అది దాని అర్థం. షార్ట్ అండ్ వాళ్ళ జీవితం తగ్గిపోయిందంటే అర్థం వాళ్ళ శరీరం వదిలేసిన మరుక్షణం వాళ్ళందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళకి స్వర్గం లభించలేదు, ఇటు నరకం లభించలేదు, డైరెక్ట్ భగవంతుడే లభించాడు. సో అటువంటి కృప కలిగిన నీ చూపు ఏదైతే ఉందో అలాంటి చూపు నన్ను చూస్తూ నేను నా మనస్సుని నీ పాదపద్మాల దగ్గర ఉంచాలనుకుంటున్నా స్వామి అని చెప్తున్నారు. సో దీనికి ఒక స్టోరీ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాలంటే, భగవంతుడి యొక్క ఆయన భగవద్గీతలో చెప్పాడు కృష్ణ, అర్జున నిమిత్త మాత్రాన్ని భవసవే సాచింది. ఇప్పుడు నువ్వు ఏదో యుద్ధం చేస్తున్నావు అని అనుకోవద్దు, ఆల్రెడీ యుద్ధం అయిపోయింది, అందరూ చనిపోయారు కూడా, నువ్వు జస్ట్ నా ఇన్స్ట్రుమెంట్లా అయ్యి వాళ్ళందరినీ చంపు అని చెప్పేసి అర్జునుడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆయన. సో ఎందుకంటే ఆల్రెడీ కృష్ణుడు చంపేశాడంటే అర్థం వాళ్ళందరికీ, ఆల్రెడీ ఎవరైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ ముక్తి లభిస్తుంది, అది కన్ఫర్మ్. సో వాళ్ళు జస్ట్ పార్టిసిపేట్ చేయడం ఒకటే తప్ప వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు, వాళ్ళందరికీ ముక్తి కూడా లభించేసింది. మరి దీనికి ఎలా చెప్తావు నువ్వు భగవంతుడే అందరినీ చంపేశావనంటే, దానికి మహాభారతంలో ఒక స్టోరీ ఉంది. అదేంటంటే మీ అందరికీ బార్బరిక్ తెలుసో లేదో, బార్బరిక్ అనేవాడు భీముడికి మనవడు, అంటే ఘటోత్కచుడి యొక్క పుత్రుడు. సో ఆ బార్బరిక్ యుద్ధానికి వస్తాడు, కానీ బార్బరిక్ ఉన్న ఆలోచన ఏంటంటే ఏ వైపు అయితే చాలా వీక్గా ఉంటుందో ఆ వైపు నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అన్న ఆలోచన బార్బరిక్ది. దానికి బంధువులు బాంధత్వాలు ఏం లేవు, ఎవరు వీక్గా ఉంటే వాళ్ళ వైపు వెళ్ళి యుద్ధం చేస్తా. సో మహాభారతం లాంటి గొప్ప యుద్ధంలో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పేసి బార్బరిక్ వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళందరూ సాయంత్రం డిస్కస్ చేసుకుంటారు ఈ యుద్ధం ఎన్ని రోజులు అవ్వచ్చు అని చెప్పేసి, ఎప్పటికి అయిపోవచ్చు అని చెప్పేసి. సో ఒకళ్ళు 4 రోజులు అన్నారు, ఒకళ్ళు 17 రోజులు అన్నారు, ఒకళ్ళు 10 రోజులు అన్నారు. చివరికి బార్బరిక్ని అడిగితే 1 రోజులో అయిపోయింది అన్నాడు. 1 రోజులో ఎలా అయిపోయింది అంటే, ఫస్ట్ నేను మీ వైపు నుంచి ఉంటాను ఎందుకంటే మీరు వీక్గా ఉన్నారు కాబట్టి, నా దగ్గర 3 బాణాలు ఉన్నాయి, ఒక బాణం అందరిని వెళ్ళి మార్క్ చేస్తుంది, రెండో బాణం వాళ్ళలో సగం మందిని చంపేస్తుంది, మూడో బాణం నా దగ్గరే ఉంటుంది. కాబట్టి సగం మంది చనిపోయారంటే పాండవుల కన్నా కౌరవులు తక్కువ ఉంటారు. సో నేను మధ్యాహ్నం కల్లా కౌరవుల వైపు వెళ్ళి మళ్ళీ పాండవులు అందరిని చంపేస్తాను. సో అలా మారుతూ ఉంటా అని చెప్పేసి బార్బరికి చెప్తారు. ఎప్పటివరకైతే ఈ యుద్ధం అయిపోద్దో, అంటే అవతల వాళ్ళు మొత్తం అయిపోతారు అప్పటి వరకు నేను యుద్ధం చేస్తూనే ఉంటా. సో 1 రోజులో మొత్తం అయిపోతారు, నా బాణానికి అంత శక్తి ఉందని చెప్పేసి బార్బరికి చెప్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఇదంతా ఆయన పర్ఫామ్ చేస్తుంది బార్బరికి ఒక శక్తి తెలియడానికి, అండ్ యుద్ధం అంత ఈజీ కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వలేరు అని తెలియజేయడానికి లీలా. సో కృష్ణుడు చెప్తాడు, అవునా నాకు చేసి చూపించు, నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి బార్బరికి నుంచి చేసి చూపించమంటే, ఆయన ఒక చెట్టుకున్న ఆకులన్నిటికీ ఆయన మొదటి బాణాన్ని పంపించి మార్క్ చేపిస్తాడు అన్ని ఆకుల్ని ఈ బాణం వెళ్ళి దూరాలని. సో కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక ఆకుని ఆయన కాలు కింద పెట్టేసుకుంటాడు, నిజంగా ఆయన చెప్పింది జరిగిద్దా లేదా అని చెప్పేసి. సో అప్పుడు రెండో బాణంతో మొత్తం అన్ని ఆకుల్ని అది పొడిచేసిన తర్వాత ఒక్క ఆకు మిగిలిందని చెప్పేసి కృష్ణుడు పాదాల దగ్గరకు వచ్చి వెయిట్ చేసింది, మీరు ఆ పాదం తీసేయండి, అక్కడ ఒక ఆకు ఉంది దాన్ని మార్క్ చేసింది, సో నా బాణం దూరాలంటే మీరు కాళ్ళు తీయాలని చెప్పేసి. సరే అని చెప్పేసి ఆయన కాలు తీస్తాడు, బాణం వెళ్ళిపోయింది. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఇప్పుడు ఇంత జ్ఞానాన్ని నువ్వు ఎలా సంపాదించావు అని చెప్పేసి. ఏముంది కృష్ణ, అంత నీ మాయే కదా, నువ్వే నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చావు అని చెప్పేసి ఆయనకి నమస్కారం పెట్టుకుంటాడు. అంటే ఏంటంటావు, నేను నీ గురువుని అంటావా అంటావు. అవునండి మీరు నా గురుగారు అంటే, మరి గురుదక్షిణ ఇవ్వు అంటాడు. ఏం కావాలి మీకు గురుదక్షిణ అంటే, నీ తల తీసి నాకు ఇవ్వు అని చెప్పి అంటాడు. ఆయన ఏడుస్తాడు, ఏంటి క్షత్రియుడివి నువ్వు, క్షత్రియ పుత్రుడికి పుట్టావు నువ్వు, ఇలా ఏడుస్తావు ఏంటి అని చెప్పేసి అంటే, నేను ఏడుస్తుంది మీరు నా గురుదక్షిణ ఇది అడిగారని కాదు, కానీ నేను మహాభారతం లాంటి గొప్ప యుద్ధాన్ని చూడాలనుకుంటున్నాను, కానీ మీరు ఇప్పుడు అడగడం వల్ల నేను ఆ యుద్ధాన్ని చూడలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నాను అంటే, అప్పుడు కృష్ణుడు వరం ఇస్తాడు, సరే నువ్వు నీ తల తీసి ఇచ్చినా సరే నీ తలకే పవర్ ఇస్తున్నాను నేను యుద్ధం మొత్తం చూడడానికి, సో నువ్వు కొండ మీద ఉండి మొత్తం యుద్ధాన్ని చూడగలవు అని చెప్పేసి బార్బరికి ఆ వరాన్ని ఇస్తాడు. సో ఇప్పుడు వీళ్ళు అడగచ్చు బార్బరికి, ఈ యుద్ధం అంతా ఎవరు చేయించారని చెప్పేసి. సో పాండవులు వెళ్ళి ఎవరు చేయించారు ఈ యుద్ధం అంతా అని అడిగితే, ఎవరు చేయించడం ఏంటి, మొత్తం కృష్ణుడిగా చేసింది, మీరు అందరూ అలా నించొని చూస్తున్నారు, ఎవరికి వాళ్ళు చచ్చిపోతున్నారు, నాకేం అర్థం కాలేదు, యుద్ధం మొత్తం చూశాను, ఎక్కడ వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు, మీ బాణాలు ఎవరికి తగలటలేదు, కృష్ణుడు చేశాడు కదా యుద్ధం అంతా, మీరు ఎక్కడ చేశారని చెప్పేసి. సో ఈ యుద్ధం అనేది కృష్ణుడు ఆల్రెడీ ప్లాన్ చేసింది. భీష్ముడైనా అర్జునుడైనా దుర్యోధనుడైనా ఎవరైనా సరే దాంట్లో ఒక ఇన్స్ట్రుమెంట్లా వాళ్ళు ఉపయోగపడ్డారు తప్ప వాళ్ళకి సొంతంగా వాళ్ళు ఏ యుద్ధంలో వాళ్ళు
పార్టిసిపేట్ చేయలేదు. కృష్ణుడు అనుకున్నాడు ఈ యుద్ధం జరగాలి, ఎందుకంటే ఎవరైనా సరే భీష్ముడు లాంటి గొప్ప క్షత్రియుడు, శాంతను మహారాజు లాంటి గొప్ప రాజుకు పుట్టాడు, గంగాదేవి లాంటి గొప్ప నదికి పుత్రుడు, పరశురాముడు లాంటి గొప్ప గురువు ఉన్నాడు, పాండవులు లాంటి మనవుళ్ళు ఉన్నారు. ఇంత ధార్మికమైన జీవితాన్ని ఆ సమయంలో ఆయన తప్ప ఎవరు ఆచరించలేదు. ఇన్ని మంచి లక్షణాలు పెట్టుకొని కూడా భీష్ముడు లాంటి వ్యక్తి చనిపోయాడంటే కారణం జస్ట్ అధర్మం వైపు ఉన్నాడు. మీరు మీ జీవితంలో ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, కానీ ధర్మాన్ని పాటించకపోయినా మీరు తప్పుడు పని చేయాలని ఆలోచన వచ్చినా వాళ్ళ జీవితం ఖచ్చితంగా నాశనం అయిపోయింది. వాళ్ళని కాపాడడం ఎవరి తరం కాదు. సో ఎంత గొప్ప వాళ్ళైనా కానివ్వండి, మన ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుడి భక్తి చేసుకోవడం అనేది మన జీవితంలో మనం చేయగలిగిన ఉపయోగకరమైన కార్యక్రమం. అదొక్కటే, మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ భగవంతుడికి భక్తి చేసుకోవడం. సో ఇది ఈ వర్షలో భీష్మదేవులు వారు అని చెప్పదలుచుకుంది. భగవంతుడి యొక్క కృప అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని చిన్నది చేసేస్తుంది. అంటే అర్థం, ఈ భౌతిక జగత్తులో ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో బృందావనంలో ఆచార్యులు రాస్తారనమాట, కృష్ణ నేను ఇప్పటివరకు ఈ రంగస్థలంలో చేసిన డ్యాన్స్ చాలు, నన్ను దయచేసి ఇంకా ఆపిచ్చాయి, నేను అలసిపోయాను, నాకు ఇంకా డ్యాన్స్ చేయాలని లేదు, నా ఓపిక అయిపోయింది, కాబట్టి కృష్ణ ఈ డ్యాన్స్ ఆపించేసి నన్ను ఈ స్టేజ్ నుంచి కిందకి దింపే అని చెప్పేసి కవి కోరుకుంటున్నాడు కృష్ణుడిని. బేసిక్ ఏంటంటే రంగస్థలం అనేది ఎప్పటివరకు జరిగిద్దంటే, ఆ రంగస్థలం నడిపిస్తున్న ఆయన ఆపనేంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కృష్ణుడు ఈ రంగస్థలానికి అధ్యక్షుడు, అధిపతి అయినప్పుడు మన కృష్ణుడే కోరుకోవాలి ఈ రంగస్థలాన్ని ఆపించమని. సో ఆ కవి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఎన్నో జన్మలు ఈ భూమి మీద గడిపేశాను, ఇంకో జన్మ తీసుకునే అంత ఓపిక కానీ లేదంటే ఆ కష్టాలు కానీ నేను పడాలనుకోవట్లేదు, కాబట్టి దయచేసి నన్ను ఈ భూమి నుంచి మళ్ళీ నీ మా స్వగృహమైన గోలోక బృందావనానికి తీసుకెళ్ళిపో స్వామి అని వాళ్ళు కోరుకుంటారు. మన కోరిక కూడా అదే ఉండాలి. మన జీవితాంతం ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, నిన్నటి వరకు మనం ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి భగవంతుడి నామాన్ని స్వీకరించి ఆయన నామాన్ని శ్రద్ధగా పూర్తి నమ్మకంతో జపిస్తే ఖచ్చితంగా భగవంతుడు మనని ఏ సమస్య నుంచి అయినా బయటపడేస్తాడు. మెయిన్ ప్రాబ్లం బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ డిసీజ్, జన్మ మృత్యు జరా వ్యాధి అనే పెద్ద ప్రాబ్లం నుంచి మనం ఫస్ట్ బయటపడేస్తాడు. సో అదే మనకున్న మెయిన్ ప్రాబ్లం, దాని నుంచి బయటపడటమే మన భక్తికి ఉన్న మెయిన్ లక్ష్యం. సో దాన్ని ఆచరించాలని చెప్పేసి మనకి భీష్ముల వారు తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ వర్స్ మనం వెళ్తున్నాం. వ్యవహిత ప్రతనాముఖం నిరీక్ష స్వజనవదాభిముఖస్య దోషబుద్ధ్యా కుమతిమహరదాద్మవ్యయ చరణరతి పరమస్య తస్య మేస్తు. సో ఇక్కడ భీష్ముల వారు అర్జునుడు అంటున్నారన్నమాట, దోషబుద్ధి అంటే ఎవరికైతే జ్ఞానం సరిగ్గా లేదో అని చెప్పేసి. సో అర్జునుడిని ఆయన ఏమంటున్నారంటే, అర్జునుడు యుద్ధం బిగినింగ్లో నా బంధువులు నేను ఎలా చంపగలను అని చెప్పేసి బాధపడి యుద్ధం చేయను అన్నాడు. అటువంటి దోషబుద్ధి అర్జునుడికి రావడం అనేది చాలా రాంగ్ విషయం, అది చాలా తప్పు రావడం అనేది. కానీ నువ్వు నీ జ్ఞానంతో తన్ని మార్చేసావు. కానీ ఇక్కడ భీష్ముడు ఎందుకు అర్జునుడిని అంత హార్ష్గా, తనకి దోషబుద్ధి ఉంది, తను చాలా తప్పుడు పని చేశాడు అన్న విధంగా ఎందుకు భీష్ముడు పోర్ట్రే చేస్తున్నాడంటే, మనకి ఈ బంధాలు అనేవి ఈ జన్మే కాదు, మన పూర్వజన్మలో ఉన్నాయి, ఆ పూర్వజన్మలో ఉన్నాయి, ప్రతి జన్మలో ఉన్నాయి. తల్లిదండ్రి లాంటి ఏ బంధువులైనా మనకి ప్రతి జన్మలో ఉంటారు. కానీ ఆ విషయాన్ని తెలిసిన తర్వాత కూడా అర్జునుడు ఇంకా బంధానికి లోబడిపోయి నా బంధువులు నేను ఎలా చంపగలను అంటే, అది నిజంగా ఒక జ్ఞానికి లేదంటే ఒక భక్తుడికి సరైనది కాదు అని చెప్పేసి భీష్ముడు వారి ఉద్దేశం. సో ఆయన ఏదో అర్జునుడిని హార్ష్గా తిట్టేసి అర్జునుడికి బుద్ధే లేదు అని చెప్పి ఆ ఉద్దేశంలో ఆయన చెప్పాల. కానీ బంధాలు అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే, మాయ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, అంత జ్ఞానం కలిగిన వ్యక్తి అయినా, అంత భక్తి కలిగిన వ్యక్తికైనా సరే సడన్గా మాయ అనేది వాళ్ళ బుద్ధిని కవర్ చేసేస్తుంది. కాబట్టి మాయ అనేది చాలా స్ట్రాంగ్. సో ఈ విషయంలో మనకు అర్థం కావాలి, మాయ అనేది చాలా స్ట్రాంగ్. సో దాని నుంచి మనం తప్పించుకోవాలంటే మనకి దేనికి అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. అలా అని చెప్పేసి మనం పూర్తిగా అన్నీ వదిలేసి ఉండలేము. చిన్నగా దాన్ని ఆ అలవాటుని మార్చుకుంటూ ఉండాలి, రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. యుక్తాహార విహారస్య
యుక్త చేష్టస్య కర్మషు. సో మన కర్మల్ని కానీ ఇలాంటి మన యాక్టివిటీస్ని కానీ మనం రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉండాలి అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్కి రావాలంటే. ఒకప్పుడు మనకి ఉండొచ్చు, నేను బయట ఐస్ క్రీమ్ ఎక్కువ తింటాను, సో ఐస్ క్రీమ్ తింటానే ఉంటానంటే జీవితాంతం సరే, అది కుదరదు. తగ్గించుకుంటూ ఉండాలి. ఫస్ట్ వారం రోజులు రోజంతా తినేవాడిని, తర్వాత ఒక గంట చేస్తాను, తర్వాత 4 రోజులు ఒకసారి, దాని తర్వాత 2 రోజులకు ఒకసారి, తర్వాత చిన్నగా అది తినడమే ఆపేస్తాం. సో అది అలవాటు అవ్వాలి చిన్న చిన్నగా, అది ఒకసారికి అయిపోదు. ఒకే రోజు నుంచి నేను 108 మాలలు చేస్తా అంటే అవ్వదు. ఫస్ట్ ఒక మాల నుంచి మొదలు పెట్టాలి, 4 మాలకి వెళ్ళాలి, దాని 8, 16, 32 అలా వెళ్తే ఇంక రోజు 108 చేసేంత ఉత్సాహం కానీ ఇలాంటి ఆలోచన కానీ ఉంటుంది. ఇలాంటి మనకి ఆ మోటివేషన్ రాదు ఫస్ట్ డే నుంచి 108 చేస్తా అంటే. మహా అయితే మీకు మంచి డిటర్మినేషన్ ఉంటే ఒక 6 నెలలు చేస్తారు, దాని తర్వాత మళ్ళీ తిరిగి మాయలో పడిపోతాం. ఎందుకంటే మాయాదేవి ఊరుకోదు కదా, మనందరం మాయాదేవి కస్టమర్స్, మనందరం లేకపోతే మాయాదేవికి పనే ఉంటుంది. సో మనకి ఏదో ఒక ప్రలోభాలను పంపిస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని దాటాలంటే మనం చాలా శ్రద్ధగా, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి ఈ రూల్స్ని. సో మన కనెక్షన్ ఎప్పుడైతే కృష్ణుడితో కాకుండా ఈ భౌతిక జగత్తో ఉంటుందో అప్పటి వరకు మనకి ఈ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ బంధానికి బయటపడడం కష్టం, బట్ దాన్ని చూసుకుంటూనే మన భక్తిని మనం వదులుకోకుండా ఉండాలి. మన భక్తికి అటాచ్మెంట్ అయి ఉండాలి మనం, దానికి అటాచ్డ్ అయి ఉంటే ఇవన్నీ చిన్న చిన్నగా అయ్యి వెళ్ళిపోతాయి, చిన్న చిన్నగా మనమే తాళ్ళు ఇప్పేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అండ్ ఇక్కడ ఒక వర్డ్ని భీష్ముల వారు ఉపయోగిస్తున్నారు, సుమతి అని చెప్పేసి. సుమతి అంటే ఎవరైతే ఈ మెటీరియల్ డిజైర్స్ నుంచి ప్రాపర్గా భక్తి డిజైర్స్కి వచ్చారో వాళ్ళని సుమతి అని పిలుస్తారు. సో అర్జునుడు కూడా ఫస్ట్ చాలా కల్మషాలు కలిగి ఉన్నాడని కృష్ణుడు చెప్తున్నాడు, కుత స్వకృష్ణ విధం విషమే సంపరిస్థితం. విషం అనేది నీలా ఎంటర్ అయిందని చెప్పేసి, ఇలాంటిది ఒక క్షత్రియుడికి సరైనది కాదు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. సో అటువంటి కుమతి స్టేజ్ నుంచి సుమతికి రావాలంటే మనం భగవద్గీత చదవాల్సిన అవసరం కూడా ఉంది. భగవద్గీత చదవడం వల్ల మనం ఎలా ఈ భావబంధనాల నుంచి బయటపడచ్చు అని చెప్పేసి కృష్ణుడు చెప్పిన రియల్ ఎగ్జాంపుల్స్, ఇలాంటి రియల్ ఇన్స్ట్రక్షన్స్ అయ్యి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఈజీగా మనం బయటపడచ్చు. కృష్ణుడు కూడా చెప్పిన పద్ధతితే రెగ్యులేట్ చేసుకోవడం, ఇది కూడా భగవద్గీతలోనే ఉంది. సో అలా రెగ్యులేట్ చేసుకుంటుంటే మన అటాచ్మెంట్స్ మనం తగ్గించుకోవాలి. సో అది ఇక్కడ భీష్ముల వారు చెప్తుంది. సో నెక్స్ట్ వర్స్కి వెళ్దాం. స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞ ఋతమధికర్తుమవాప్లుతో రథస్థ ధృతరథచరణోऽప్యయాచలద్భు హరిర్వహन्तुमिमं గతోత్తరీయా. Translation. Fulfilling my vow and sacrificing his own promise, he got down from the chariot, took up its wheel, and ran towards me hurriedly, just as a lion goes to kill an elephant. He even dropped his outer garment on the way. ఇక్కడ భీష్ముడులో చెప్తున్నారు ఏ విధంగా భీష్ముడిని అటాక్ చేయడానికి కృష్ణుడు వచ్చాడని చెప్పేసి. సో ఒకరోజు యుద్ధంలో ఏం జరుగుతుందంటే, 7th డేనో 8th డేనో భీష్ముల వారు చెప్తారు, నన్ను చంపడానికి 5 బాణాలు ఉన్నాయి, ఇవే 5 బాణాలని. దుర్యోధనుడికి ఉన్న భయం ఏంటంటే, భీష్ముల వారిని యుధిష్ఠిరుడు వచ్చి అడిగాడు అనుకోండి, మిమ్మల్ని చంపడానికి మాకు మిమ్మల్ని చంపే ఆయుధాలు ఇస్తారా అని చెప్పి భీష్ముడు అడిగితే భీష్ముడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఒకటి, తన మనవాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉండలేడు. ఎందుకంటే తండ్రి కన్నా తాతయ్యకి ఎక్కువ ప్రేమ ఉంటుంది మనవాళ్ళ మీద, మనవరాల మీద. సో అడిగితే ఇవ్వకుండా ఉండలేడు. సో దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, నాకు ఇచ్చేయండి, నా దగ్గర పెట్టుకుంటా అంటాడు. సరే అని చెప్పి భీష్ముడు 5 బాణాలు ఆయనకి ఇచ్చేస్తాడు. ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడంటే, తమ్ముడు అడిగితే అన్న ఏది ఇవ్వకుండా ఉన్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి దుర్యోధనుడు అడుగు, బాణాలు ఇచ్చేయాల్సిందే దుర్యోధను, దానికి ఇంకో ఛాన్స్ ఉండదు అని చెప్పేసి. సో కౌరవులు కూడా కొన్ని ధర్మాలను పాటిస్తారు, కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే అనర్థాలు, వాళ్ళకి లోభం ఉంది, నాకే రాజ్యం కావాలని ఉంది. అలా అని చెప్పి వాళ్ళు పూర్తిగా ధర్మాన్ని పాటించలేదు, కానీ అధర్మాన్ని మాత్రం పూర్తిగా పాటించారు. కాబట్టి వాళ్ళు చివరికి వాళ్ళు నశించిపోయారు. సో తమ్ముడు అడిగాడు, ఇవ్వకుండా అయితే దుర్యోధనుడు ఉండలేడు. సో ఏం చేయాలో తెలియక ఆయన ఇచ్చేసాడు 5 బాణాలు. భీష్ముడికి తెలిసింది విషయం, వెళ్ళి కొట్టబోయాడు. నా దగ్గర నుండి ఉంటే నేను ఇచ్చేవాడిని కాదు, బలవంతంగా నా దగ్గర పెట్టుకునేవాడిని, అసలు లేదని చెప్పేసి అబద్ధమని చెప్పేవాడిని, నీ దగ్గర పెట్టుకున్నావు అంటే ఇప్పుడు అవకాశం వచ్చింది దుర్యోధను తిట్టడానికి. అప్పటి వరకేమో భీష్ముడి తిడుతూ వచ్చాడు దుర్యోధనుడు, నీ వల్ల ఏం కావట్లేదు, నువ్వేమో యుద్ధంలో సరిగ్గా చేయట్లేదని భీష్ముడు తిట్టాడు.
ఇప్పుడు భీష్ముడికి అవకాశం వచ్చింది, నువ్వెందుకు ఇచ్చావు అని చెప్పేసి ఈయన దుర్యోధన తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా దుర్యోధనకి చేసేది లేక ఆయన సైలెంట్గా తిట్లు తినించుకుంటున్నాడు. నెక్స్ట్ డే అర్జునుడికి అవకాశం దొరికితే మంత్రం చదివి మిమ్మల్ని అవగొట్టేస్తాడు కదా, కాబట్టి మీరు ఏం చేస్తారంటే అర్జునుడి మీద యుద్ధాన్ని ఆపద్దని చెప్పేసి దుర్యోధన చెప్తాడు. మీరు వేస్తానే ఉండండి బాణాలు, అర్జునుడికి సమయం దొరకకూడదు మంత్రం చదివి మీ బాణం వేయడానికి అని చెప్పి. సో ఎంత ఘోరమైన యుద్ధం అర్జునుడికి భీష్ముడికి ఆ రోజు జరిగిద్దంటే, అర్జునుడి 2 సార్లు ధనస్సు విరిగిపోయింది. ఆయన గాంధీవం అనేది ఎన్నిసార్లు విరిగినా మళ్ళీ తిరిగి పొజిషన్కి వచ్చేస్తుంది, ఇంద్రుడు ఇచ్చిన వరం అది. కాబట్టి ఎన్ని బాణాలు వేసి ధనస్సు నిరగొట్టినా ఆ యుద్ధం అనేది ఆగట్లేదు, అర్జునుడు ఆగట్లేదు. అర్జునుడు ఇంకా ఆయనకి చదివే టైం లేదు, మంత్రం చదివి భీష్ముడే వేసే టైం లేదు. భీష్ముడేమో బాణాలు వేస్తానే ఉన్నాడు. ఆ రోజు 8 దిక్కుల నుంచి బాణాలు వర్షం కురుస్తున్నాయి అర్జునుడి మీద. అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు. భీష్ముడి శక్తి ఎంతమంది చెప్తారంటే 25,000 అర్జునుడు ఒకేసారి కలిస్తే భీష్ముడి శక్తి, అంత శక్తి ఉంది భీష్ముడికి. అలాంటిది ఒక్క అర్జునుడు ఏం చేస్తాడు భీష్ముడిని? అన్ని బాణాలు వేస్తాడు, అర్జునుడికి ఏం చేయాలో అర్థం కావట్లా. అర్జునుడు ఒక బాణానికి ఆల్మోస్ట్ కింద పడిపోయాడు, ఆయన కిరీటం కింద పడిపోయింది. కృష్ణుడికి కోపం వచ్చేసింది. ఎంత ధైర్యం ఉంటే నా భక్తుడి మీద ఇంత ఘోరంగా నువ్వు చేస్తావా? అది ధర్మాన్ని పాటించేవాడి మీద అధర్మాన్ని పాటించే నువ్వు ఇలాంటి యుద్ధం చేస్తావని చెప్పేసి రథం ఆపేసి, అక్కడే యుద్ధరంగం కదా, సగం విరిగిన చక్రం ఉంటే దాన్ని ఎత్తి భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. భీష్ముడికి కావాల్సింది అదే, భగవంతుడి చేతిలో చావాలి, నాకు వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో ఎందుకు, భగవంతుడి చేతిలో చేస్తే అది ఇంకా ఉన్నతమైందని చెప్పేసి ఆయన వెంటనే రథం దిగేసి మోకాల మీద కూర్చొని స్వామి కమాన్, నేను వెయిట్ చేస్తాను నన్ను చంపేయండి అని చెప్పి అర్జునుడేమో కాలు పట్టుకొని కృష్ణ ఏం చేస్తున్నావు, కృష్ణ నువ్వేమో మాట ఇచ్చావు, ఏం పట్టుకోవు అని చెప్పి, నువ్వు ఆయుధం పట్టడానికి మాట ఇచ్చావు, నువ్వేమో ఇప్పుడు ఇలా చేస్తే చాలా తప్పైపోయింది, నువ్వు నాకు అపకీర్తి రాకూడదని చెప్పి నువ్వు చెప్పావు, కానీ నీకు అపకీర్తి వచ్చేస్తుంది కృష్ణ, నువ్వు రా ఈ వద్దు అని చెప్పేసి కృష్ణుడు ఆయన ఆపుతున్నాడు. కృష్ణుడేమో ఆగట్లేదు. సో ఆ లీలను భీష్మదేవులు వెళ్తున్నారు. ఆ రోజు నేను ఎంత ఆనందాన్ని పొందానంటే, కృష్ణ నీ చేతిలో నా సంహారం జరుగుతుందని ఆనందపడ్డా, కానీ కుదరలేదు. సో ఫైనల్గా ఎప్పుడైనా నా ముందుండు, నీ వల్లే అది జరిగింది అనుకుని కళ్ళు మూసుకొని నీ దగ్గరకు వచ్చేస్తా కృష్ణ అని చెప్పేసి కృష్ణుడికి ప్రార్థన చేస్తున్నాడు ఈ వర్స్లో భీష్మదేవులు. సో అటువంటి రూపం ఏదైతే మీరు పరిగెత్తుకుంటూ నా మీద చార్జ్ చేయడానికి వచ్చారో, అటువంటి రూపం కూడా నా మనసులో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి భీష్ముడు చెప్తున్నాడు. సో భీష్ముడు చాలా రూపాలని గ్లోరిఫై చేస్తూ ఆ రూపాలు నా మనసులో ఉండాలని కోరుకుంటారు. మనకి కార్తీక మాసంలో మనం చదివే దామోదర అష్టకంలో కూడా ఉంటుంది, నాకు ఈ వరాలు వద్దు ఆ వరాలు వద్దు, నాకు మోక్షం కూడా వద్దు కృష్ణ, నీ బాల రూపం ఏదైతే ఉందో అదంతా నా మనసులో ఉంటే చాలు అని చెప్పేసి కోరుకుంటున్నారు సత్యవత్ముని. సో దాన్ని ఇక్కడ భీష్మదేవుల వారు కొంచెం ఎగ్జాంపుల్గా తీసుకొని, నాకు మీకు మీ ఫామ్ ఏదైతే ఉందో, మీరు పరిగెత్తుకుంటూ నా మీద వచ్చిన ఆ దృశ్యం ఏదైతే ఉందో, ఆ దృశ్యం నా మనసులో ఉంటే నాకు చాలా స్వామి, నాకు అంతకు మించి ఇంకోటి వద్దని. సో ఆయన ఏనుగుతో పోల్చుకొని, సింహం లాంటి మీరు నా మీదకి వచ్చారు, సో అటువంటి శక్తి కలిగిన వారు మీరు, కానీ మీరు ఏ ఆయుధం ముట్టకపోయినా, మేము ఇంత ఘోరంగా మీ మీద యుద్ధం చేసినా ఎప్పటికైనా అధర్మం ఓడిపోవాల్సిందే, నా లాంటి వ్యక్తి ఎప్పుడు మీ ముందు నిలవలేడు, అందుకని మీ ముందు పడిపోయి ఉన్నా. సో ఈ పడిపోయిన ఈ జీవాత్మని తిరిగి మీ స్వగృహానికి మీరు తీసుకెళ్ళిపోండి మీతో అని చెప్పేసి భీష్మదేవులు వారు కోరుకుంటున్నారు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వర్స్కి వెళ్దాం. శీతవిషికహతో విషీనదాంశః శతజ పరిప్లుతాతయినో మే ప్రసవమపి ససరమద్వదార్థం సభవతు మే భగవాన్ గతే ముకుందా. Translation: May He, Lord Shri Krishna, the personality of Godhead, who about salvation, be my ultimate destination. On the battlefield he charged me, as if angry because of the wounds dealt by my sharp arrows. His shield was scattered, and his body was smeared with blood due to the wounds. సో ఆ రోజు కృష్ణుడి యొక్క కోపం ఏ విధంగా ఉందంటే, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రం జారిపోయింది, ఆయన పట్టించుకోవట్లేదు. మొత్తం ఎంతోమందిని తోసుకుంటూ వచ్చేస్తున్నాడు, అది పట్టించుకోవట్లేదు ఆయన. అంత కోపంతో వస్తున్నాడు అంటే, ఏదో నేను బాణాలు వేయడం వల్ల ఆయన కోపం వచ్చిందన్న విధంగా కోపంతో వస్తున్నాడు. బట్ ఆయన కోపం వచ్చినందుకు అర్జునుడిని ఎక్కడ ఆ రోజు భీష్ముడు చంపేస్తాడని. సో అంత భక్త వాత్సల్యత కలిగిన ఓ కృష్ణ, భక్తుల కోసం నీ సొంత ప్రతిజ్ఞనే నువ్వు పక్కన పెట్టడానికి రెడీగా ఉన్నావు. ఇటువంటి భగవంతుడిని కాకుండా నేను ఇంకే భగవంతుడిని కీర్తించాలి, నువ్వు చెప్పు కృష్ణ, నిన్నే అడుగుతున్నా చెప్పు.
ఇంత భక్త వాత్సల్యత కలిగిన నిన్ను కాకుండా నేను ఇంకే భగవంతుడిని ప్రార్థించగలను, ఎవరిని నాకు ముక్తి కావాలని కోరుకోగలను. ఇంత భక్తులంటే ప్రేమ కలిగిన ఓ కృష్ణ, మీకు విదురుడి స్టోరీ తెలిసి ఉంటుంది. ఒకరోజు విదురుడు వాళ్ళ ఇంటికి కృష్ణుడు ఆతిథ్యంకి వెళ్తాడు. విదురుడు ఆ సమయంలో లేడి ఇంట్లో, వాళ్ళ భార్య ఉంటుంది. కృష్ణుడిని చూస్తున్న తన్మయత్వంలో ఆవిడ కృష్ణుడికి ఏదో ఒకటి పెట్టాలి. ఆయన దాసిపుత్రుడు, సో అంత ఘనంగా ఏమో ఆయన ఇల్లు ఉండదు. సో వాళ్ళ ఇంట్లో ఉన్న పల్లె ఏదైతే ఉందో అట్టిపల్లి తీసి పండు పక్కన పడేసి తొక్కిచ్చేస్తుంది. ఆవిడకి తన్మయత్వంలో ఏం చేస్తుందో అర్థం కావట్లా. అండ్ కృష్ణుడు కూడా అంతే ఇష్టంగా తొక్కలు తీసుకొని తింటున్నాడు. ఆయన కొద్దిసేపుడికి వెదురుడు వచ్చాడు. అప్పటికే ఆవిడ ఇంకా పెడుతుంది, పండు పక్కన పడేస్తుంది. ఇంకా ఆ అట్టిపళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అట్టిపళ్ళు వస్తానే ఉన్నాయి, ఆవిడ కోసి ఇస్తానే ఉంది, పండు పక్కన పడేస్తుంది, తొక్కేస్తుంది. విదురుడు చూసి వెళ్ళి వెంటనే ఆవిడ నాపి, ఏం చేస్తున్నావు నువ్వు, పండు పక్కన పడేస్తున్నావు, తొక్క తీసుకున్నావు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఆవిడ నాకు తొక్క కాదు ఇచ్చేది, ఆవిడ గుండెల్లో ఉన్న పూర్తి ప్రేమ నాకు ఇస్తుంది. ఆ ప్రేమను తింటుంటే నాకు ఈ తొక్కలాగా అనిపించట్లేదు, ఇది నువ్వు అలా అనకని చెప్పి విదురుడు నాపి ఆవిడ ప్రేమతో ఇచ్చిన ఆతిథ్యాన్ని తర్వాత ఆయన స్వీకరిస్తాడు మళ్ళీ. సో కృష్ణుడు ఎప్పుడు మన నుంచి ఏది కోరుకోవడానికి నేను ఇంతకు ముందు చెప్పాను. అదే ఇక్కడ భీష్ముడు కూడా చెప్తున్నాడు, నీకు అంత భక్తుల మీద ప్రేమ ఉంది కాబట్టి కృష్ణ, నీకు నీ ప్రతిజ్ఞ అవసరం లేదు, నువ్వు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెట్టింది నువ్వు పాటిస్తుంటే పాటించకపోతే అంత. ఎందుకంటే ధర్మం అనేది కృష్ణుడు ఖచ్చితంగా ఫాలో అవుతాడు. అలా అని చెప్పేసి అధర్మానికి ఆయన సపోర్ట్ చేస్తాడు కాదు. సో ధర్మం అనేది మన స్థితి నుంచి ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు నేను పుత్రుని అనుకోండి, మా తండ్రి గారు కానీ మా తల్లి గారు కానీ ఎలా ఉన్నా సరే నా పుత్ర ధర్మాన్ని నేను ఆచరించాల్సిందే. సో కృష్ణ, నువ్వున్న పొజిషన్ నుంచి నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు, అవతల వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు పాటిస్తున్నావు. కాబట్టి ఆ సమయంలో నీ ప్రతిజ్ఞను కూడా నువ్వు పక్కన పెట్టి ధర్మాన్ని కూడా పక్కన పెట్టావంటే నీకు భక్తులు అంటే ఎంత ప్రేమో నాకు అర్థమవుతుంది కృష్ణ. నేను నీ భక్తుడినే కాబట్టి దయచేసి నన్ను భక్తుడిగా స్వీకరించి ఫస్ట్ నన్ను నీతో పాటు నీ స్వగృహానికి తీసుకెళ్ళిపో స్వామి అని చెప్పేసి భీష్ముడు కోరుకుంటున్నారు. సో మనం ఇప్పుడు మళ్ళీ ఇంక నెక్స్ట్ వర్స్కి వెళ్దాం. విజయరథ కుటుంబ ఆతతోత్రే ధృతరశ్మినితాశ్రీక్షణీయే భగవతి రతిరస్తు మే ముమూర్షో యమిహ నిరీక్షః తాగతా స్వరూపం. Translation: At the moment of death, let my ultimate attraction be to Sri Krishna, the Supreme Personality of Godhead. I concentrate my mind upon the chariot driver of Arjuna, who stood with a whip in his right hand and a bridle rope in his left, who was carefully to give protection to Arjuna's chariot by all means. Those who saw him on the battlefield of Kurukshetra attained their original forms after death. So, శరీర త్యాగం యుద్ధం తర్వాత చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ స్వగృహం, వాళ్ళ సచ్చిదానంద రూపం లభించి తిరిగి గోలోక బృందావనానికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి భీష్ముడు గారు చెప్తూ, దానికి ముందు ఆయన చెప్తున్నారు అనమాట, నాలాంటి అధర్మానికి పాల్పడిన వ్యక్తిని చంపడంలో కూడా ఎటువంటి తప్పలేదు కృష్ణ. సో శాస్త్రాలు చెప్తారనమాట, కొంతమందిని ఈ పాపాలు చేసిన వ్యక్తులకి చంపిన వాళ్ళని ఎటువంటి దుష్కృతి అనేది మనకి లభించదు. ఇంట్లో దొంగతనం చేసే వ్యక్తికైనా, పరాయిల భార్యని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళనైనా, అలా ఒక 7-8 ఉంటాయన్నమాట, నాకు అన్నీ గుర్తులేవు. సో ఆ పాపాలు చేసిన వాళ్ళు ఎవరినైనా చంపిన ఎటువంటి పాపం, ఒక మనిషిని చంపితే ఖచ్చితంగా మనకి పాపం వస్తుంది, కానీ ఇలాంటి వ్యక్తులను చంపితే కూడా మనకి ఎటువంటి పాపం రాదనేది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. సో అంత తక్కువగా భీష్ముల ద్వారా ఆయన భగవంతుడు చెప్తారు, నేను ఇంత తక్కువ వ్యక్తిని, సో నాలాంటి వ్యక్తిని చంపినా సరే మీకు ఏం పాపం రాదు కృష్ణ. సో పాండవులు మీరు భయపడద్దు, నన్ను చంపడం వల్ల మీకు ఏం పాపం వచ్చి ఉండదు. మీరు అనుకోవచ్చు మీ గ్రాండ్ ఫాదర్ని, అంటే మా తాతయ్యని నేను చంపేశాను అని చెప్పి బాధ మీకు ఉండొచ్చు, కానీ ఎటువంటి బాధపడద్దు, నేను ఎన్నో పాపాలు చేసిన వ్యక్తిని, నా అలాంటి వాడిని చంపినా సరే మీకు ఎటువంటి పాపం రాదని చెప్పేసి భీష్ములో చెప్తున్నారు. అది ఆయనకున్న హ్యూమిలిటీ, ఆ హంబల్ నేచర్. సో ఆ వినయం భీష్ముల వారికి ఉంది కాబట్టి భీష్ముల వారు ఈ మాట చెప్పగలుగుతున్నారు, అంత గొప్ప క్షత్రియుడైనా సరే. సో ఈ శ్లోకంలో ఇంకా భీష్ముల వారు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు ఒక చేత్తో కర్ర పట్టుకొని గుర్రాలని ఆయన పరిగెత్తిస్తూనే ఇంకో చేత్తో తాడుని పట్టుకొని వాటిని డైరెక్ట్ చేస్తున్నాడు. వీటన్నిటితో పాటు అర్జునుడిని ప్రొటెక్ట్ కూడా చేస్తున్నారు. ఒకరోజు కర్ణుడికి అర్జునుడికి ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది, ఫుల్ ఫిరోజ్ చేత కొట్టుకుంటున్నారు. ఇంకా అర్జునుడి మీదకి నాగాస్త్రం వేస్తాడు. సో అర్జునుడికి
నాగదేవత అంటే అర్జునుడిని చంపుతా అని చెప్పేసి ఒక స్నేక్, నాకు ఆ స్నేక్ పేరు గుర్తురావట్లేదు. తక్షకుడా అదే నాకు పెద్ద పేరు గుర్తురాట్లా. సో తక్షకుడు ప్రామిస్ చేస్తాడు అర్జున్ని ఖచ్చితంగా చంపుతాను. ఎప్పుడైతే నాగాస్త్రం కర్ణుడు వేస్తాడో నాగాస్త్రం మీదకి వచ్చి తక్షుడు కూర్చుంటాడు బాణం మీదకి వచ్చి. సో ఆ బాణం అర్జునుడికి తగలడం ఒకటే గ్యాప్, తక్షుడు చంపేస్తాడు అర్జునుడిని. సో ఈ శాపం అర్జునుడికి ఉండటం వల్ల బాణం వేసినప్పుడు ఆ తక్షుడు వచ్చి ఆ బాణం మీద కూర్చుంటాడు. ఇప్పుడు ఎలా కొట్ట కృష్ణుడు అర్జునుడిని కాపాడాలి. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే రథాన్ని ఒకసారి తొక్కుతాడు కిందకి. ఆ బరువు తట్టుకోలేక గుర్రాలు కింద పడిపోతాయి, అవి మోకాల మీద కింద పడిపోతాయి. వెంటనే రథం కూడా కిందకి వెళ్తుంది. సో గొంతుకు తగలాల్సిన ఆ బాణం అనేది అర్జునుడి కిరీటాన్ని తగులుతుంది, కిరీటం కింద పడిపోతుంది. అర్జునుడేమో చూసావు కృష్ణ, నేను అంత అదృష్టవంతుడును, నా గొంతు తగలాల్సిన కిరీటం తగిలిందంటే నేను కొట్టిన దెబ్బకయ్యా, నీ అదృష్టం కాదు, నాకు థ్యాంక్ యూ చెప్పు ఫస్ట్ నువ్వు అని చెప్పేసి అర్జునుడు అంటాడు. సో ఎన్నో సిచ్యువేషన్స్ వచ్చినాయి ఇలాగా. అన్ని సిచ్యువేషన్స్ నుంచి కృష్ణుడు అర్జునుడిని కాపాడాడు. ఎన్నో బాణాలు భీష్ముడు వేశాడు, ద్రోణాచార్యుడు వేశాడు, కర్ణుడు వేశాడు. ఇంతమంది మహారాజుల నుంచి అర్జునుడు ఎలా తప్పించుకోగలిగాడంటే కృష్ణుడే కారణం. ఆయన రథం మీద కూర్చొని ఏ బాణం కూడా అర్జునుడి తగలకుండా చూసుకున్నాడు. దీనికి ఉదాహరణ ఎలా అని చెప్పి మీరు నన్ను అడిగితే, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఎండికి అర్జునుడిని రథం దిగేయమంటాడు కృష్ణుడు. నువ్వు దిగేసి కొంచెం దూరంగా వెళ్ళి నించో అని చెప్పేసి అర్జునుడిని పంపించేసి కృష్ణుడు కూడా ఆయన చిన్నగా గుర్రాన్ని కూడా విడిపించేసి ఆయన దూరంగా వెళ్ళిపోతాడు. దూరంగా వెళ్ళిపోయిన ఒక 2 సెకండ్లకి మొత్తం రథం అంతా బ్లాస్ట్ అయిపోయింది. అప్పటి వరకు కృష్ణుడి ఆ రథం మీద ఉన్న హనుమంతుల వారు ఆ రథాన్ని కాపాడుతున్నారు. ఎన్ని బాణాలు వచ్చినా సరే, ఎంతమంది మహారథులు అర్జునుడిని చంపాలని దాని మీదకి ఇసిరేసినా సరే, ఆ రథం మీద ఉన్న కృష్ణుడు అర్జునుడిని ఆ రథాన్ని కాపాడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు కూడా పర్మనెంట్గా దూరం అయిపోయారో రథం అనేది ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయిపోయింది. సో అర్జునుడిని కృష్ణుడు ఈ యుద్ధ సమయం మొత్తంలో కాపాడింది. దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ భీష్ముడిలో వారికి చెప్తున్నారు. ఎన్నో ఇన్స్టెన్సెస్లో, ఎన్నో స్థితుల్లో అర్జునుడిని నువ్వు కాపాడావు కృష్ణ. సో అర్జునుడు ఒక్కడే నీ భక్తుడు కాదు కదా, ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళలో నేను ఒక భక్తుడిని, నన్ను కూడా దయచేసి చూసుకో స్వామి అని చెప్పేసి భీష్ముడు వారు కోరుకుంటున్నారు. సో ఇది చెప్తూ ఆయన నెక్స్ట్ వర్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసాం. సో ఇప్పుడు ఓన్లీ పూర్తి భక్తిభావంతో భీష్ముడు వారు కోరుకోవడం జరుగుతుంది. ఆయనకి ఇంకా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన భక్తితో కోరుకుంటారు ఇంకా కృష్ణుడిని. నేను ఆ శ్వాస ముగించబోతున్నాను. ఇప్పుడు కొంతమంది అంటారు ఆయన ఉత్తరాయణంలో శరీరాన్ని వదిలేశారు, ఆయనకి ఇచ్చామరణం ఉందని. ఆయనకి ఇచ్చామరణం ఉంది. అలాంటిది ఆయన ఒక శుభముహూర్తాన్ని చూసేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కృష్ణుడు రాక కోసం వెయిట్ చేస్తున్నాడు. కృష్ణుడు వచ్చాడు, ఇంకా వదిలేశాడు శరీరాన్ని. ఆయన 54 రోజులు మరి ఎందుకు వెయిట్ చేశాడు? కృష్ణుడు ముందే రావచ్చు కదా అంటే, మధ్యలో యుధిష్ఠిరుడి పట్టాభిషేకం ఉంది. అదే మీ యుద్ధాన్ని తర్వాత జరగాల్సిందే పట్టాభిషేకం. సో దానికోసం భీష్ముడు వెయిట్ చేశాడు. పట్టాభిషేకం అయిపోయింది. దాని తర్వాత మిగతా సెటిల్మెంట్స్ అన్నీ చేసేసి మొత్తం రాజ్యం అంతా ప్రాపర్గా స్టార్ట్ అయిన తర్వాత యుధిష్ఠిరుడు వచ్చేసాడు భీష్ముడి దగ్గరికి. యుధిష్ఠిరుడు పాండవులతో పాటు కృష్ణుడు కూడా వచ్చేసాడు. యాక్చువల్గా కృష్ణుడు యుద్ధం అయిపోయిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోతా అంటాడు. ఇదే భాగవతంలో చర్చ వస్తుంది. కృష్ణుడు యుద్ధం అయిపోగానే వెళ్ళిపోతా అంటే కుంతిమారని ప్రార్థన చేసింది, దయచేసి ఉండిపో కృష్ణ, నువ్వు వెళ్ళిపోతా ఎట్లాగా, ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి కాపాడావు, ఇప్పుడే మా వాళ్ళు సుఖంగా ఉంటున్నారు, దుఃఖాలన్నీ ఉన్నప్పుడు ఉన్నావు, సుఖంగా ఉన్నప్పుడు ఉండిపోతా ఎట్లా కృష్ణ, ఇంకొద్ది కాలం ఉండని చెప్పేసి ఆవిడ కోరుకుంటే ఇంక అప్పుడు కుంతిమారాన్ని కోసం ఉంటారు. దాని తర్వాత ఇంక ఫైనల్గా భీష్ముడిని చూడడానికి పాండవులు తీసుకొని కృష్ణుడు వస్తాడు. సో ఇప్పుడు భీష్ముల వారు పూర్తి భక్తి భావంతో మాత్రమే ఆయన చెప్తున్నారు ఈ ప్రార్థన. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానా కృతమనుకృతవత్య ఉన్మదాంత ప్రకృతిమగన్ కిల యస్య గోపవద్వా. Translation. Let my mind be fixed upon Lord Shri Krishna, whose motions and smiles of love attracted the damsels of Brajadham. The damsels imitated the characteristic movements of the Lord after his disappearance from the Rasa dance. So, ఇక్కడ భీష్ములు వారు ఏం కోరుకుంటున్నారంటే, ఏదైతే ప్రేమ గోపికలు చూపిస్తున్నారో అంత ప్రేమ నాకు కలుగు కాక అని చెప్పేసి. సో కృష్ణుడు ఒకసారి బృందావనం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పర్మనెంట్గా
గోపికలు ఆ విరహ భావంలో వాళ్ళు కృష్ణుడు ఏం చేసేవాడు ఈ సమయంలో ఇక్కడ ఉండుంటే, ఏ విధంగా మాతో రాసలీల చేసేవాడు అని చెప్పేసి వాళ్ళే ఆ పోస్టర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రూపంగా అంటే కృష్ణుడు ఈ విధంగా డాన్స్ చేసేవాడేమో, ఈ విధంగా ఆయన మాతో పాటు ఈ సమయంలో ఇది చేసేవాడు అని చెప్పేసి కృష్ణుడు ఏ విధంగా అయితే చేసేవాళ్ళో దాన్ని వీళ్ళు ట్రై చేసేవాళ్ళు. ఆ విధంగా చేయడం, ఆ విధంగా వాళ్ళు కృష్ణుడు ఈ టైంలో ఏ విధంగా మాట్లాడేవాడో ఆ విధంగా మాట్లాడతాం. అలా కృష్ణుడు చేసే విధంగానే వీళ్ళు చేయడానికి ప్రయత్నించారు. సో, ఎందుకంటే వాళ్ళకి నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచన ఉంది కాబట్టి, వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకెటువంటి వేరే ఆలోచన లేదు కాబట్టి, వాళ్ళెప్పుడూ కృష్ణుడే వాళ్ళ మనసంతా ఉండటం వల్ల ఇంక కృష్ణుడినే వాళ్ళు ఇమిటేట్ చేయడం మొదలుపెట్టేస్తారు. కృష్ణుడు ఇక్కడ ఉంటే ఇప్పుడు వెన్న దొంగలు ఇచ్చేవాడేమో, లేదంటే మనం వెళ్ళి వెన్న దొంగలిద్దాం, సో కృష్ణుడు వస్తాడేమో, మనం వెళ్తున్నాం కదా మనతో పాటు కృష్ణుడు వస్తాడేమో అని చెప్పేసి ఆ భావంతో వాళ్ళు గోపికలు కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో ఏ అట్రాక్షన్ ఎంతైతే ప్రేమ గోపికలకు ఉందో అంత ప్రేమ నాకు ఇవ్వు స్వామి అని చెప్పేసి భీష్ముడు కోరుకుంటున్నారు. సో బిల్లమంగళ టాకుల వారు ఆయన గోవింద దామోదర మాధవేతి స్తుతిలో ఆయన చెప్తారనమాట. విక్రేతు కర్ణకిల గోప్య కన్య మురారి పాదార్పిత చితవృతి దదాయి దేకం మోహవశద్ అవచితో గోవింద దామోదర మాధవేతి. సారీ, నేను ప్రొనౌన్సియేషన్ తప్పు పలుకుంటాను. సో బేసిక్గా అక్కడ గోపికలు ఏమని చెప్తున్నారంటే, మేము పాలు అమ్ముదామని చూసినా, పెరుగు అమ్ముదామని చూసినా, వెన్న అమ్ముదామని చూసినా, ఏ పని చేసినా కృష్ణ నువ్వే గుర్తుకొస్తున్నావు. మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పి ఇప్పుడు నేను మర్చిపోవాలంటే? నువ్వేమో మమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోయావు, మేమో నేను మర్చిపోలేకపోతున్నావు. నేను మర్చిపోవడానికి ఏం చేయాలి? ఏ పని చేసినా నువ్వే గుర్తుకొస్తున్నావు, ఏ పని చేద్దాం అనుకున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు, చేసే పనిలో కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. ఇంత గుర్తుకొస్తున్నాం కదా కృష్ణ, ఇంత నీ నామాన్ని చెప్పిస్తున్నాం కదా, ఇప్పటికైనా మా ముందుకు వచ్చేయచ్చు కదా కృష్ణ అని చెప్పేసి గోపికలు కోరుకుంటున్న విషయాన్ని బిల్లమంగళ టాకుల వారు చెప్తున్నారు. సో వాళ్ళు ఏ పని చేసినా సరే గోవింద దామోదర ఓ కృష్ణ మదన్ గోపాల అని చెప్పేసి నిన్నే తలుచుకుంటున్నారు కదా, నిన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు కదా. సో వాళ్ళకి ఎంతైతే ప్రేమతో నేను గుర్తు చేసుకున్నారో అంతే ప్రేమతో నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నా. ప్లీజ్, నువ్వు తప్ప నాకు అంత ప్రేమ ఎవరు ఇవ్వలేరు కృష్ణ, ఏదైనా నీకే సాధ్యం కదా. కృష్ణుని అచింత్య అని పిలుస్తాం, అంటే కృష్ణుడు ఏ లాజిక్స్కి ఆయన అందుబాటులో ఉంటాడు, ఆయన బియాండ్ ఎవ్రీథింగ్, అన్నిటికన్నా ఉన్నతమైన వ్యక్తి. సో కృష్ణుడు సపోజ్ ఇప్పుడు కృష్ణుడి కన్నా బలమైన వ్యక్తిని ఎవరైనా క్రియేట్ చేయగలరంటే అది కృష్ణుడే. అదే కృష్ణుడి కన్నా బలవంతమైన వ్యక్తిని క్రియేట్ చేశారంటే కృష్ణుడు వీక్ అయిపోతాడు కదా. అంటే కృష్ణుడు తనకన్నా బలవంతుడైన వ్యక్తిని సృష్టించి ఆ బలవంతమైన వ్యక్తిని కూడా కృష్ణుడు ఓడించగలడు. అది కృష్ణుడి యొక్క శక్తి. అది మనకి నార్మల్గా ఒకరికి అర్థం కాదు. ఏంటి, నాకన్నా శక్తివంతమైన వాడిని నేను ఎలా ఓడించగలను? సో మామూలు జనాలకి మనకు అర్థం కాకపోవచ్చు, బట్ కృష్ణుడి యొక్క శక్తి ఎలాంటిదంటే ఆయనకన్నా శక్తివంతుడిని సృష్టించి అతన్ని కూడా ఓడించగలడు. అది కృష్ణుడి యొక్క శక్తి. సో ఆయన లీలలు, ఆయనకు ఉన్నంత ఆపలెన్స్ మనకి అర్థం కాకపోవచ్చు. సో అలా అని చెప్పేసి భగవంతుడు ఏమీ చేయలేడని కదా. అటువంటి మన ఆలోచనకి సరిపడని భగవంతుడిని మనం సింపుల్గా ఏం కోరుకోగలమంటే, నాకు ఏది మంచిదో అది ఇవ్వండి. ఎందుకంటే మనకి ఏది మంచిదో ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. సో ఆయన కోరుకోవడం ఏంటంటే, మాకు ఏది మంచిదో అది అందజేకృష్ణ, కాబట్టి ఇష్టంతో మేము నీ భక్తి చేసుకోవాలనుకుంటున్నాం. సో అదే ఇక్కడ భీష్మదేవులు వారు అడుగుతున్నారు, గోపికలంత ప్రేమ నాకు ఇస్తే నేను ఎటువంటి వేరే ఆశ లేకుండా నేను నీ దగ్గరికి రాగలని. మనకు కానీ భగవంతుడు కనిపిస్తే మనం మొట్టమొదటి ఏమడుగుతాం? ఒక పెద్ద బంగ్లా, 2 కార్లు, ఒక మంచి బిజినెస్. బట్ భీష్మదేవుల వరకు ఉన్న కోరిక ఇవన్నీ కాదు, నాకు భక్తి కావాలి. ఆ భక్తి ద్వారానే నేను పొందగలను కాబట్టి నాకు ఆ భక్తి కావాలని నేను అడుగుతున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వర్స్కి వెళ్దాం. మునిగణనృపవర్య సంకులేంత సదసి యుధిష్ఠిర రాజసూయేషా అర్హణముపేద ఈక్షణీయో మమ దృశిగోచర ఏషా వీరాత్మా. Translation. At the Rasu Yajna performed by Maharaj Yudhishthir, there was a great assembly of all the elite men of the world, the royal and the learned ones. And the great assembly Lord Sri Krishna was worshipped by one and all as the most exalted personality of Godhead. This happening during my presence, and I remembered the incident in order to keep my mind upon the Lord. సో రాజసూయ యజ్ఞం జరిగేప్పుడు ఏంటంటే చాలామంది ఋషులు మహర్షులు నారద ముని వస్తారు,
నారదమునితో పాటు ఎంతోమంది గొప్ప ఋషులు వస్తారు, వశిష్ఠ, విశ్వామిత్ర అందరూ వస్తారు. అందరి గురించి మహాభారతంలో డిస్క్రిప్షన్ ఉంటుంది. సో వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరి ప్రశ్న ఏంటంటే, రాసు యజ్ఞంలో యుధిష్ఠిర మహారాజ్ కిరీటం పెట్టేదైనా, యుధిష్ఠిర మహారాజ్ మీద అభిషేకం చేసే వాళ్ళైనా వాళ్ళందరిలో కల్లా ఉన్నతమైన వ్యక్తి అయి ఉండాలి. మరి ఇప్పుడు వాళ్ళందరిలో కల్లా ఉన్నతమైన వ్యక్తిని ఎంచుకోవడం కష్టం, ఎందుకంటే అంతమంది గొప్ప ఋషులు ఉన్నారు, మహా ఋషులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం కష్టం. వాళ్ళందరూ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి ఏకగ్రీవంగా ఎంచుకుంది కృష్ణుడిని. ఎందుకంటే కృష్ణుడి కన్నా ఉన్నతమైన వ్యక్తి ఈ 3 లోకాల్లోనే కాదు, పూర్తి బ్రహ్మాండంలో ఎవరు లేరని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి. సో వాళ్ళందరూ కలిసి కృష్ణ నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా వాళ్ళు భావించారు, అంతమంది గొప్ప మహర్షుల లోపల కూడా, అంతమంది ఉన్నప్పటికి కూడా. సో ఇప్పుడు ఎలాంటి కృష్ణుడు, మనం కృష్ణుని జనరల్గా కమలంతో పోలుస్తాం. ఎందుకంటే మొత్తం వరద లోపల్లో ఎటువంటి కల్మషం లేకుండా ఉండేది కమలం కాబట్టి. సో ఎంతమంది ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళు ఉన్నా వాళ్ళందరికన్నా స్పెషల్గా ఉండేది కృష్ణ నువ్వే. కాబట్టి నీలాంటి పర్సన్ని గ్లోరిఫై చేయడం, అటువంటి వ్యక్తిని పూజించడం అనేది, అటువంటి వ్యక్తిని రాజసు యజ్ఞంలో స్పెషల్ పర్సన్గా గుర్తించడం అనేది అదేమి స్పెషల్ థింగ్ కాదు నీకు, అది కరెక్ట్ పని. అదేమి వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని నేనే స్పెషల్గా గ్లోరిఫై చేయట్లేదు, కానీ వాళ్ళు కరెక్ట్గా చేశారన్న విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎందుకంటే అక్కడ నేనున్నాను, నేను స్వయంగా చూశాను. వాళ్ళందరూ 2-3 ఆప్షన్స్ పెట్టుకోలే, ఒకే ఒక ఆప్షన్, వేరే చాయిస్ లేకుండా నిన్ను మాత్రమే ఎంచుకున్నారు అగ్రపూజ్యులుగా. సో అటువంటి పొజిషన్ని పొందావు కృష్ణ. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు నువ్వు ఉన్నతమైన వ్యక్తి. సో ఇంత గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తిని నేను అడగగలిగింది నీ మీద మాకు కలగాల్సిన భక్తి. సో ఆ వర్స్తో చాలా బ్యూటిఫుల్గా భీష్ములు వారు చెప్పారు. ఇప్పుడు మనం లాస్ట్ వర్స్కి వెళ్ళిపోతున్నాం, దాని తర్వాత మనం కంక్లూడ్ చేసుకున్నాం. అండ్ ఈ భక్తి కూడా ఏమంత ఈజీ కాదు. ఒక వ్యక్తి భక్తి చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే భక్తి అనేది అంత ఈజీగా ఛాలెంజింగ్ ఉంటుంది. రోజు ఒక ఛాలెంజ్. పొద్దునే 4:30 రోజు లెగడం అనేది కష్టం. మళ్ళీ పొద్దున అప్పుడప్పుడు వేడి నీళ్ళు ఉండకపోవచ్చు. చన్నీళ్ళతో పొద్దున్నే స్నానం చేయడం అది ఇంకో ఛాలెంజ్. మళ్ళీ 16 మార్లు బోర్ కొట్టేసిద్ది. ఒకే చోట 2 గంటలు కూర్చొని, ఇలాంటి ఒకే చోట కూర్చొని జపం చేయడం అనేది చాలా కష్టం. అయినా 2 గంటలు భక్తులు కూర్చొని చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి ఛాలెంజ్, జీవితంలో వచ్చే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తున్నారు. మనం ఒక ఎగ్జామ్ రాయాలంటేనే దానికి ముందు కూర్చొని చదువుకొని ఎంతో కష్టపడిపోయిన ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు 11th 12th చదవకుండా ఒక స్కూల్ నుంచి జస్ట్ సర్టిఫికేట్ చేసుకొని జేఈ మెయిన్స్ వీటికి ఆ 2 ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇది జనరల్గా ఇప్పుడు కోచింగ్ సెంటర్లో జరుగుతుంది. వాళ్ళు ఒక స్కూల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ ముందే చేసుకుంటారు. పిల్లల పేర్లు రాసేసి ఫస్ట్ 2 సంవత్సరాల తర్వాత ఇచ్చేస్తారు వాళ్ళకి. అంటే వాళ్ళు 12th చదవకుండానే 12th పాస్ అయిపోయారు అన్ని సబ్జెక్ట్స్లో. వాళ్ళు పాస్ అయిపోతారు. ఈ జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి జేఈ మెయిన్స్ రాసి వాళ్ళకి ఐఐటియో ఎన్ఐటియో వస్తుంది. సో వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి ఒక కాలేజీలోకి వెళ్ళడానికి 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నారంటే మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఒక స్టోరీ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకరోజు ఒక వ్యక్తి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న వాళ్ళని చూశారు. తనకి ఎంత నచ్చిందంటే తనకి డ్యాన్స్ చేయాలనిపించింది. వెంటనే స్టేజ్ మీద ఎక్కడానికి మొదలు పెడితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను డ్యాన్స్ చేయడానికి వెళ్తున్నాను అన్నారు. నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు డ్యాన్స్ చేయడానికి అంటే, లేదు వాళ్ళందరినీ చూసి నాకు డ్యాన్స్ చేయాలనిపించింది అందుకని నేను డ్యాన్స్ చేయడానికి వచ్చానంటే, అలాగా చేయాల్సింది. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన తర్వాత నీ డ్యాన్స్ కూడా అంత బాగుంటుంది, లేదంటే నీది అంత బాగుంటుంది అని చెప్పేసి. దానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితం కూడా అలానే మనం పాటించాలి. మనం జీవితాంతం ప్రాక్టీస్ చేస్తేనే ఆఖరి క్షణంలో మనం గుర్తు చేసుకోగలం. భగవంతుని గుర్తు చేసుకోవాలంటే మనం మన జీవితాంతం ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయకుండా చివరి క్షణంలో భగవంతుని గుర్తు చేసుకోవడం అనేది చాలా కష్టం. అప్పుడు ఏదేదో ఆలోచనలు వచ్చేస్తాయి, భగవంతుని గుర్తు చేసుకోవడం కష్టం. అందుకని కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, అభ్యాస యోగ యుక్తేన. అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసినప్పుడే నేను గుర్తుకొస్తా. అది లైన్గా ఉంటుంది అనమాట. ఏం అభిస్మరణ భావం, దాని తర్వాత ఈ అభ్యాస యోగ యుక్తేన, ఇవన్నీ లైన్గా 4 శ్లోకాస్ ఉంటాయి. నాకు కరెక్ట్గా గుర్తు రావట్లే అన్ని శ్లోకాలు. కృష్ణుడిని మన శరీరం వదిలేసే సమయంలో గుర్తు చేసుకోవాలి. అంతకాలేచి మామేవ స్మరణ కలిగి భావం, దాని తర్వాత ఏమేమి అభిస్మరణ భావం, దాని తర్వాత అభ్యాస యుక్తేన. సో చనిపోయే క్షణంలో మనం కృష్ణుని గుర్తు చేసుకుంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. సో మనకి ఏది గుర్తుకొస్తే అక్కడికి వెళ్తామని చెప్పేసి ఫస్ట్ శ్లోకంలో. సో నన్ను గుర్తు చేసుకుంటే నా దగ్గరికి వస్తారని సెకండ్ వర్స్లో. నన్ను గుర్తు చేసుకోవాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి నీ జీవితంలో.
ఎప్పుడైతే నువ్వు జీవితాంతం ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు నన్ను గుర్తు చేసుకోవాలి లాస్ట్ మూమెంట్లో. సో అది చెప్తూ కృష్ణుడు భగవద్గీతలో ఒక కంక్లూజన్ ఇస్తాడు, నన్ను చనిపోయే ముందు గుర్తు చేసుకోవాలంటే నువ్వు జీవితాంతం ప్రాక్టీస్ చేయాలని. ఇప్పుడు లాస్ట్ వర్స్లో భీష్ముడు చెప్పేది అదే, నేను నా జీవితాంతం నీ మీదే నా మనస్సుని కేంద్రీకరించి ఉన్నాను, కాబట్టి ఈ ఆఖరి నిమిషంలో కూడా నువ్వు నా ముందుండటం వల్ల నిన్నే గుర్తు చేసుకుని నేను నా శరీరం వదలబోతున్నా అని చెప్పేసి భీష్ముడు చెప్తారు. సో ఇప్పుడు లాస్ట్ వర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. తమిమహమజం శరీరభాజం హృది హృది తీష్ఠితమాత్మకల్పితానాం ప్రతిదృశమివ నైకదార్కమేకం సమధిగతోస్మి విదూతభేదమోహా. Translation. Now I can meditate with full concentration upon that one Lord Shri Krishna, now present before me, because now I have transcended the misconceptions of duality in regard to his presence in everyone's heart, even in the hearts of the mental speculator. He is in everyone's heart. The sun may be perceived differently, but the sun is one. సో నేను నిన్న ఒక కథ చెప్పాను, ఒక గబ్బిలాలకి ఒక హంసకి ఒక స్టోరీ చెప్పాను. ఒకరోజు హంస ఒక చోటుకి వెళ్దామని చెప్పేసి ప్రయాణం చేస్తుంటే రాత్రి అయిపోయింది. చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక చెట్టు దగ్గర అది నివాసం చెందింది. అక్కడ అన్ని గబ్బిలాలు ఉంటాయి. గబ్బిలాలన్నీ చర్చించుకుంటాయి అనమాట, ఎవరిది చాలా తెల్లగా డిఫరెంట్గా ఉంది, ఎవరు నువ్వు అని చెప్పి అడిగితే, నేను హంసని, నేను ఒక చోటుకి వెళ్తున్నాను, చీకటి పడిపోయింది కదా అందుకని ఎక్కడికి వెళ్ళట్లేదని. చీకటి పట్టం ఏంటి, నువ్వు ఇప్పుడైనా వెళ్ళొచ్చు కదా, బాగానే ఉంది కదా అంటే, నాకు చీకట్లో కనిపించదు, నేను పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత వెళ్తా అంటే, సూర్యుడు ఎవరని అడుగుతారు. సూర్యుడు ఎవరంటే పొద్దున ప్రకాశిస్తుంది కదా, పూర్తి వెలుగునిస్తుంది కదా, అప్పుడంటే వెలుగా, అసలు వెలుగు ఎక్కడ ఉంటుంది, మొత్తం ఇలానే ఉంటుంది కదా అని చెప్పి గబ్బిలాలు అంటే. బేసిక్ ఏంటంటే గబ్బిలాలు కనిపించవు పొద్దున, అవి గుహల్లో చీకట్లో ఉంటాయి, రాత్రి కనిపిస్తాయి, రాత్రి అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. సో అప్పుడు హంసకు అర్థమై, సరే వీళ్ళకి ఇలా కాదులే అని చెప్పేసి అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేస్తుంది. సో బేసిక్గా బయట వాళ్ళకి అనిపించవచ్చు, పొద్దునే 4 లెగడం ఏంటి, జపం చేయడం ఏంటి, పిచ్చా వీళ్ళకి అని చెప్పేసి. బట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఒక టైం వచ్చిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది, మనకు మనం ఆ అనుభూతి చెందగలం. మనం చేస్తున్నది మనకి ఆనందం ఇస్తుంది, మనం అది నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి మనకి అది జరిగిద్ది అన్న ఒక నమ్మకం, ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. సో అది బయట వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించవచ్చు, బట్ మనం అది ప్రేమ భావంతో కృష్ణుడికి చేస్తున్నాం కాబట్టి మనకి విచిత్రం కాకుండా ఇంకా ఆనందం వేస్తుంది అది చేయడం ద్వారా. సో భీష్ముడు వారు అదే చెప్తున్నారు, అది ఇప్పటి వరకు నేను ధర్మాన్ని పట్టుకొని ఉన్నాను కాబట్టి నాకు పాండవుల వైపు ఉండాలా కౌరవుల వైపు ఉండాలా అన్న ఆలోచన ఉండొచ్చు. కానీ కృష్ణ ఎప్పుడైతే నువ్వు పాండవుల వైపే ఉండి నువ్వు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నావో నాకు కంప్లీట్గా నా డౌట్స్ అన్నీ తీరిపోయినాయి. ఖచ్చితంగా పాండవులే గెలుస్తారు, పాండవుల వైపే ధర్మం ఉంది, నాకు ఎటువంటి డౌట్ లేదని చెప్పి భీష్మదేవులు వారు చెప్తున్నారు. సో భీష్మదేవులు వారు ఇప్పటివరకు జరిగింది చాలు కృష్ణ, నేను నా జీవితంలో నేను ధర్మం అని చెప్పేసి, నా మాట, నా ప్రతిజ్ఞ అని చెప్పేసి నేను చాలా అధర్మం ఉన్న పరిస్థితుల్లో కూడా నేను అధర్మానికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ద్రౌపది మాతకి జరుగుతున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి రాజ్యాన్ని పంచేప్పుడు కానీ, లేదంటే వాళ్ళని అజ్ఞాతవాసానికి వనవాసానికి వెళ్ళమన్నప్పుడు కానీ, ఇలాంటి ఎన్నో పరిస్థితుల్లో నేను అధర్మం వైపు ఉండి సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. సో నాకు ఇప్పుడు ధర్మం, ఇలాంటి మంచి, ఇలాంటి ఏం అక్కర్ల, నాకు కావాల్సింది ఏంటంటే నిన్ను పొందడానికి నేను మంచి పని చేస్తాను, చెడ్డ పని చేస్తాను నాకు తెలియదు, కానీ నాకు నువ్వు కావాలి ఈ క్షణంలో. సో ఈ క్షణంలో నేను నిన్ను తప్ప ఏం కోరుకోవట్లేదు, నా జీవితంలో ఇప్పటివరకు జరిగినవి నాకు చాలు, నాకు దానికి మించి ఇంకో కోరిక లేదు. నాకు ఇప్పుడున్న ఒకే కోరిక నిన్ను చూస్తూ నా శరీరాన్ని విడవడం, ఏదైతే ఒక మనిషి జీవితానికి లక్ష్యం. సో ఆ విధంగా భగవంతుడిని ప్రార్థిస్తూ భీష్ముల వారు శరీరం వదిలేస్తారు. నెక్స్ట్ వర్స్లో సూత గోస్వామి చెప్తారు ఈ విషయాన్ని. Suta Goswami said, thus Bhishmadev merged himself in the super soul Lord Shri Krishna, the Supreme Personality of Godhead, with his mind, speech, sight and actions. And thus he became silent and his breathing stopped. ఆయన శ్వాస అనేది ఆగిపోయింది, ఆయన మనస వాచ కర్మన కృష్ణుడిలో ఐక్యమైపోయాడు. సాయుజ్యముక్తి అంటాం కృష్ణుడిలో కలిసిపోవడానికి. సో అటువంటి అందరి ముందునే, అందరూ చూస్తుండగానే భీష్ముడి యొక్క ఆత్మ అనేది కృష్ణుడిలో కలిసిపోయింది. సో ఆయన జీవితం మొత్తం మనం చూస్తే ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా, ఎక్కడైతే మాట్లాడాలో, ఎక్కడైతే ధర్మం వైపు ఉండాలో అటువైపు, ఆ సమయంలో
ఆయన ప్రతిజ్ఞకి కట్టుబడి ఆయన ఉండలేకపోయాడు. సో మనకు కూడా మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని మనం చేయాలనుకున్నది చేయనివ్వవు, లేదంటే ధర్మం వైపు ఉండనివ్వదు. ఏ సిచ్యువేషన్ అయినా సరే భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పట్టుకొని ఉంటే అదే మనల్ని కాపాడేది. మనకి అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా మనం ధర్మం వైపు ఉండాల్సి వస్తే అప్పుడు కూడా మనం ధర్మాన్ని ఎందుకంటే కొన్నిసార్లు టెస్ట్ చేస్తాడు కృష్ణుడు. అరే ఇతను నిజంగా సిన్సియర్గా ఉన్నాడా లేదా, నిజంగా ఒకవేళ ఒకరోజు సిచ్యువేషన్ వచ్చింది, మీకు పెద్ద బంగ్లా కావాలంటే కృష్ణుడు భక్తి కావాలన్న చాయిస్ వచ్చినప్పుడు బయట వాళ్ళు ఏం కోరుకుంటారు, నాకు ఒక పెద్ద బంగ్లా కోరుకుంటారు. మనకి కొంచెం భక్తి గురించి తెలుసు కాబట్టి మనం ఆలోచిస్తాం, అరే అది కోరుకుందాం ఇది కోరుకుందాం, అదైతే మళ్ళీ రాదు, ఇదైతే ఆ బంగ్లా వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు అని చెప్పేసి. కానీ పూర్తిగా భక్తిలో ఉన్న వాళ్ళకి తెలుసు ఇవన్నీ మాయ, నాకు ఇవన్నీ అవసరం లేదు, నా భగవంతుడు ఒక్కడు చాలని చెప్పేసి. సో ఏ పరిస్థితులు వచ్చినా కృష్ణుడికి అనుకూలంగా ఉన్నాయన్నీ మనం స్వీకరించి ప్రతికూలంగా ఉన్నాయన్నింటినీ మనం వదిలేస్తూ ఉంటే చిన్న చిన్నగా మన ఆసక్తి, మన అట్రాక్షన్ అనేది కృష్ణుడి వైపుకి మల్లుతుంది. అప్పుడు మనం చేయాలనుకున్న భక్తిని శ్రద్ధగా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మన భగవంతుడి పట్ల చేయగలం. సో అది భీష్మదేవుడు వారు చేసి ఫైనల్ ఇన్స్ట్రక్షన్గా మనకి ఏం చెప్తున్నారంటే, మనసా వాచా కర్మన ప్రతిదీ మనం కృష్ణుడికి అర్పించాలి. మన మనస్సు కృష్ణుడికి అర్పించాలి. మనం మాట్లాడేది ప్రజల్ప అంటే యూజ్లెస్ అవసరం లేని విషయాలు కాకుండా కృష్ణుడి గురించి డిస్కస్ చేసుకుంటూ బోధయంతా పరస్పరం ఒకరినొకళ్ళు జ్ఞానంతో బోధించుకుంటూ కృష్ణుడి జ్ఞానంతో బోధించుకుంటూ మనం మాట్లాడుకుంటూ మన యాక్టివిటీస్ భగవంతుడి సేవలో ఉంచుకుంటే మన జీవితం అనేది మెటీరియల్ లైఫ్ నుంచి స్పిరిచువల్ లైఫ్ అవుతుంది. దాన్ని మనం భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితానికి తేవడం అంటే అర్థం మన మనసా వాచా కర్మన కృష్ణుడి భక్తి చేసుకోవడం. హరే కృష్ణ.